ఆల్ మై డియర్ మాస్టర్స్ ఫర్ యూ మీకోసం ఛానల్కు స్వాగతం సుస్వాగతం. ముందుగా మన గురువుగారైన శ్రీ బ్రహ్మఋషి పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకు నా ఆత్మ ప్రణామాలు. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్లో మన గురువుగారు అందించిన 18 ఆదర్శ సూత్రాల ఆనిముత్యాల ఆత్మజ్ఞానాన్ని అందించినందుకు సీనియర్ పిరమిడ్ మాస్టర్ గారైన పద్మావతి గారు తెనాల నుంచి వచ్చారు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, థ్యాంక్ యూ మేడం. ప్లీజ్ వెల్కమ్, కంటిన్యూ యువర్ సెషన్ మేడం. ముందుగా మన జగద్గురు అయిన బ్రహ్మర్షి పితామహ సుభాష్ పత్రిజీ గారికి ఆత్మపూర్వక ప్రణామాలు. నేను ఈ ధ్యానంలోకి అడుగుపెట్టడానికి కారణమైన శ్రీకాళహస్తి వాస్తవ్యులైన శ్రీ మునిబాబు గారికి ఆత్మపూర్వక ప్రణామాలు. సుగుణ మేడం గారికి ఆత్మపూర్వక ప్రణామాలు. గురువుగారు సదానంద యోగి గురువు గారికి ఆత్మపూర్వక ప్రణామాలు. హాస్టల్ మాస్టర్స్ కి, పరమ గురువులందరికీ ఆత్మపూర్వక ప్రణామాలు. ఏదైతే ఈ జూమ్ క్లాస్ లో కానీ, యూట్యూబ్ లో బయట ప్రజలు కానీ, ఈ వీక్షించే ప్రజలందరికీ ఆత్మపూర్వక ప్రణామాలు. దివ్యాత్మ స్వరూపులందరికీ నా ఆత్మపూర్వక ప్రణామాలు సార్. ఓకే, స్టార్ట్ చేస్తున్నాను మాస్టర్స్. ఓకే, కంటిన్యూ. మాస్టర్స్, అందరం ఒక 5 minutes ధ్యానం చేసుకుందాం. స్థిర సుఖ ఆసనం. అందరం కళ్ళు మూసుకుందాం మాస్టర్స్. వేళ్ళల్లో వేళ్ళు పెట్టుకొని కూర్చుందాం. కాళ్ళు 2 క్రాస్ చేసుకొని కూర్చుందాం. కుర్చీలో కానీ, సోఫాలో కానీ, నేల మీద కానీ, మంచం మీద కానీ, ఎవరైనా ఎవరికి అనుకూలమైన ప్రదేశం ఉంటే అక్కడ కూర్చొని ధ్యానం చేసుకోవచ్చు మాస్టర్స్. మన శరీరం స్థిర సుఖంగా ఉండడమే మనకి కావలసిన ప్రధానం. ఎవరి రూపురేఖలని మనసులో ఆహ్వానించుకోరాదు మాస్టర్స్. ఏ దేవతా రూపాన్ని కానీ, ఎవరి రూపాన్ని కానీ ఊహించుకోరాదు. ఏ నామస్మరణ కానీ ఏమీ చేయరాదు. ఏ దేవత నామస్మరణ కానీ ఏమీ చేయరాదు. స్థిరంగా నిశ్చలంగా కూర్చోండి మాస్టర్స్. ఉచ్ఛ్వాస నిశ్వాసలనే గమనిద్దాం. శ్వాస మీద ధ్యాస. అందరం చిత్తవృత్తి నిరోధం చేసుకుందాం మాస్టర్. చిత్తవృత్తి నిరోధం అనగా ఎటువంటి ఆలోచనలు లేకుండా వస్తున్న ఆలోచనలన్నింటినీ కట్ చేసేద్దాం, డిలీట్ చేసేద్దాం. ఆలోచనలు వస్తూనే ఉంటాయి మాస్టర్స్, అయినా కూడా కట్ కట్ కట్. నిర్విషయం మనః, ఎటువంటి ఆలోచన లేని విధంగా ఉండవలెను. ఎటువంటి కదలికలు లేకుండా కదలకుండా కూర్చొని మాస్టర్స్. ముఖం మీద చీమలు పాకుతున్నట్లుగా, దోమలు పాకుతున్నట్లుగా, కాళ్ళు నొప్పులు, తిమ్మిర్లు పలు రకాలుగా వస్తుంటాయి మాస్టర్. వాటి మీదనే ధ్యాస పెట్టండి. కదలవద్దు. జిలలు వచ్చిన చోట వద్దవద్దు. గమనిస్తూ ఉండండి మాస్టర్స్. ఈ గమనింపు వల్ల మనకి ఎంతో సహనం కూడా ఏర్పడుతుంది మాస్టర్స్. నాడీ మండల శుద్ధి జరుగుతుంది. ఎవ్వరూ కదలరాదు. శ్వాస మీద ధ్యాస.
Last 1 minute. 0. అందరం తమ తమ చేతుల్ని కళ్ళ మీద బోలించుకుందాం. ఎవరు కళ్ళు తెరవరాదు మాస్టర్స్. చేతి వేళ్ళ మునల యందు శక్తి ఎంతో ఉంటుంది. కంటి ద్వారా దారం విడుచుకోవద్దు. అందరం శక్తిని తీసుకుందాం. 1 సెకండ్ కళ్ళ మీద బోర్లించుకున్న వేళ్ళని నెమ్మదిగా కళ్ళు తెరిచి చేతులు చూసుకుంటూ బయటకు వద్దాం మాస్టర్. థ్యాంక్ యూ మాస్టర్స్. మనకు 18 ఆదర్శ సూత్రాలను ప్రతిపాదించిన బ్రహ్మర్షి పితామహ సుభాష్ పత్రిజీ గారికి ఆత్మపూర్వక నామాలు తెలియపరుచుకుందాం మాస్టర్స్. మనం నిన్న 9 పాయింట్స్ గురించి తెలుసుకోవడం జరిగింది గురువు మాస్టర్స్. 18 ఆదర్శ సూత్రాల్లో 9 చెప్పుకోవడం జరిగింది. ఈరోజు లైట్గా బ్రీఫ్గా వాటిని టచ్ చేసి మిగతా 9 కూడా ఈరోజు మనం చెప్పుకుందాం. సరి అయిన ధ్యానం అంటే ఆనాపానాసతిని క్రమం తప్పకుండా అభ్యాసం చేయటం. ఆనాపానాసతి ధ్యానాన్ని అందరి చేత చేయించడం. క్లిష్టమైన హఠయోగ ప్రాణాయామాలు ఏమాత్రమూ లేవు. 2వ ఆదర్శ సూత్రం. సరైన ఆత్మ విజ్ఞానాన్ని మొదట క్లారిఫై చేద్దాం. సరైన ధ్యానం అంటే ఆనాపానసతిని క్రమం తప్పకుండా అభ్యాసం చేస్తూ ఉందాం మాస్టర్స్. అందరం మనం చేయటమే కాకుండా మనం అందరితో కూడా చేయిస్తూ ఉందాము. మనకు తెలిసిన ఆనాపానసతి ధ్యానాన్ని అందరికీ మనం పంచుకుంటూ ఉందాం మాస్టర్స్. ఇక్కడ ఎటువంటి క్లిష్టమైన హఠయోగ ప్రాణాయామాలు ఏమాత్రమూ లేవు. మనం ఆనాపానసతిని చేయడం ద్వారా మనం ఎన్నో మనలోని మానసిక రుగ్మతలు కానీ శారీరక రుగ్మతలను కానీ మనం పోగొట్టుకోవడం జరుగుతుంది. మనకి ముక్తి పొందుతాం. మనం ముక్తి పొందే మార్గం కూడా మనకి ఆనాపానసతి ద్వారానే వస్తుంది. ముక్తి అనగా మనకి మనలోని అజ్ఞానం తొలగి జ్ఞానానికి రావడమే మనకి ముక్తి అని చెప్పుకోవచ్చు మాస్టర్స్. ఆ ముక్తే ఆనందము. ఆనందమే ముక్తి. మనకి ఆనందం రావడమే ఆనందం కోసం మనం ఎత్తుకుంటూ ఉంటాం. ఎక్కడ దొరుకుతుంది ఆనందం అని. మన దగ్గరే ఉన్న ఆనందం మనం కనిపెట్టుకోలేము మాస్టర్స్. సో మన ఆనాపానసతి ధ్యానం ద్వారా మనం ముక్తిని పొందవచ్చు. అయితే మనకి క్లిష్టమైన హఠయోగ ప్రాణాయామాలు ఏమీ లేవు మాస్టర్స్. బిగించుకోవడాలు, రకరకాల ప్రాణాయాల ద్వారా మనం ఈ ఆనాపానసతిని కష్టపడి ద్వారా చేసుకోవాల్సిన లేదు. ఎంతో తేలికైన మార్గం మనకి. పత్రిసారి మనకి ఎంతో ఆనాపానసతి ధ్యానాన్ని ఇచ్చి మనకి మహోన్నతమైన పరోపకారం చేశారు. వారికి కృతజ్ఞతలు తెలుపుకుందాం. మరలా 2వ ఆదర్శ సూత్రం మాస్టర్స్. సరైన ఆత్మ విజ్ఞానాన్ని అందించే పుస్తకాలను, ఉదాహరణకి స్వామి రామ, యోగానంద పరమహంస, ఓషో, అని బిసెంట్, టోర్కోమ్, సెరాయి డారియన్ ఇత్యాది గ్రాండ్ మాస్టర్ల యొక్క గ్రంథాలు అధ్యయనం చేయటం. మనం అందరం ఈ స్వాధ్యాయం ద్వారా మనం ఎట్లా మనకి త్రిమూర్తులు ఎట్లాగో మన జ్ఞానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యం ఎట్లాగో మా అత్త వల్లనే మా మామ వాళ్ళ ఊరు వస్తుంటేనండి. మేడం మ్యూట్ చేసుకోండి. మనకి త్రిమూర్తులు ఎలాగో ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యం. మనం మొదట ఆనాపానసతి ధ్యానం గురించి మనం తెలుసుకున్నాం మాస్టర్స్. మరి తదుపరి మనం స్వాధ్యాయం అనే టాపిక్ ద్వారా పుస్తకాలను మనం చదువుకునే ప్రోగ్రామ్ మనం తెలియపరుస్తున్నారు. సరైన ఆత్మవిజ్ఞానాన్ని మనం స్వాధ్యాయం ద్వారా మనం తెలుసుకోగలం. అట్లాగే మన రకరకాల పుస్తకాలు చదువు ఎన్నో మనకి పత్రిసారి ఎన్నో గ్రంథాలని వేల పుస్తకాలు మనకి అందించడం జరిగింది. మనం అందరం కూడా ఆ పుస్తకాలు చదవడం ద్వారా ఎంతో జ్ఞానాన్ని పొంది మనకు తెలిసిన జ్ఞానాన్ని మనం పంచుకుంటూ ఉందాము. పంచితే పంచబడుతుందని మనకి సార్ ఎప్పుడు చెప్తూ ఉంటారు. మన యొక్క సార్ యొక్క కళలను మనం చక్కగా నెరవేర్చుకుందామండి. అయితే 3వ ఆదర్శ సూత్రం. ధ్యానానుభవాలను ఇతరులతో పంచుకోవడం. అందరి ధ్యానానుభవాలను శ్రద్ధగా వినడము. ధ్యాన అనుభవాలని మనం ఇతరులతో మనం పంచుకుంటూ ఉంటాం. మనకు ధ్యానంలో ఎన్నెన్నో అనుభవాలు వస్తూ ఉంటాయి మాస్టర్స్. ఆ అనుభవాలు పంచుకోవడం ద్వారా ఎవరికైనా సరే తెలియని విజ్ఞానాన్ని మనం పొందడం కావచ్చు, తెలియని అజ్ఞానాన్ని పోగొట్టుకోవడం ద్వారా కావచ్చు, ఏదైనా సరే మనకు చక్కగా జరిగే అవకాశం ఉంటుంది అన్నమాట. ధ్యానానుభవాలను పంచుకోవడం అనేది సజ్జన సాంగత్యం అంటారు.
అందరి ధ్యానానుభవాలు శ్రద్ధగా మనకి చెప్పడమే కాకుండా మనం వినడం కూడా వేరే వాళ్ళ ధ్యానానుభవాల్ని చక్కగా వింటూ ఉంటే మన జ్ఞానాన్ని వాళ్ళకు పంచుతూ వారి జ్ఞానాన్ని మనం కూడా తెలుసుకుంటూ ఎంతో సజ్జన సాంగత్యాన్ని చేయడానికి ఎంతో అవకాశం ఉంది మాస్టర్స్. మనం అందరం చేద్దాం ఆ పని. అయితే నాలుగవ ఆదర్శ సూత్రము వీలైనంత వరకు మౌనాన్ని అలవర్చుకోవడం. అనవసరమైన ప్రాపంచిక మాటలు పూర్తిగా నిషిద్ధం. వీలైనంత వరకు మౌనంగా ఉందాం మాస్టర్స్. అతిగా మాట్లాడవద్దు. ఎక్కువగా అవసరమైన చోట తక్కువగా మాట్లాడి, అనవసరమైన చోట ఎక్కువ మాట్లాడడం అనేది మనం నిషేధించుకుందాము. వీలైనంత వరకు తక్కువ మాట్లాడే ప్రయత్నం చేసి మౌనంగా ఉండి శక్తిని మనం కాపాడుకునే ప్రయత్నం చేద్దాం మాస్టర్స్. మనం ప్రాపంచిక మాటలు అసలు నిషిద్ధం చేద్దాము. వీలైనంత వరకు 4 మాట్లాడాల్సిన ప్రదేశంలో ఒక్క మాటనే బాగా మాట్లాడుకుంటూ ఎంతో వరకు పూర్తిగా నిషిద్ధం చేసే ప్రయత్నం చేద్దాం మాస్టర్స్ ప్రాపంచికమైన మాటల్ని. ఓకేనా అండి? అయితే 5వ సూత్రము ప్రతి నెల పౌర్ణమి మరియు అమావాస్య రోజులలో తప్పనిసరిగా సామూహిక ధ్యానాలు చేయటము. ఓకే మాస్టర్. ప్రతి నెల మనం అందరం కూడా మన ప్రదేశాల్లో పౌర్ణమి ధ్యానము, అమావాస్య ధ్యానాన్ని మనం తప్పనిసరిగా సామూహిక ధ్యానాలు నిర్వహించడం ద్వారా మనం అందరం చేస్తూ ఉందాం. అయితే ఈ నేపథ్యంలో మేము ప్రతి నెల చేస్తూ ఉంటాం మాస్టర్స్. ఇది నా అనుభవము. మీరందరూ కూడా సామూహిక ధ్యానాలు చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాను. ఓకే. 6వ ఆదర్శ సూత్రం ధ్యానానికి పిరమిడ్ శక్తిని వినియోగించుకోవాలి. ప్రతి ఇంటిలోనూ పిరమిడ్లు ఏర్పాటు చేసుకోవాలి. ధ్యానానికి పిరమిడ్ శక్తిని పూర్తిగా వినియోగించుకోవాలి మాస్టర్స్. మనకి ఈ ఈ యొక్క పిరమిడ్ యొక్క శక్తి ఏంటి? మనము పొందాలి. మనం పొంది ఇతరులకు కూడా తెలియపరుస్తూ ఉండాలి. దాని యొక్క శక్తిని మనం పొంది ఇతరులకు తెలియజెప్పడం ద్వారా వాళ్ళ యొక్క అజ్ఞానాన్ని తొలగించి మనం వారికి జ్ఞానాన్ని ప్రసాదించిన వాళ్ళం అవుతాం మాస్టర్స్. అంతేగాకుండా ఎన్నెన్నో రుగ్మతల్ని మనం పోగొట్టుకోవడం కూడా జరుగుతుంది. ఎంతో శక్తివంతులం అవటానికి ఎంతో అవకాశం ఉంది మాస్టర్స్. అందరూ తప్పనిసరిగా పిరమిడ్‌లని వినియోగించుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. అల్లోపతి మందుల 7వ ఆదర్శ సూత్రం అల్లోపతి మందులను పూర్తిగా మానివేయడం. సర్వదా ధ్యానాన్ని శరణు వేడుకోవటం. అల్లోపతి మందులు మనం పూర్తిగా మానేద్దాం మాస్టర్స్. మన పత్రి సార్ నో డాక్టర్ నో మెడిసిన్ అన్నారు. సో అల్లోపతి మందులు మానివేయడం అనేది మంచి విషయమే మాస్టర్స్. సర్వదా ధ్యానాన్ని వేడుకోవడం అని ఇంకా మంచి విషయం. కాకపోతే అవగాహన పూర్తిగా ఉంచుకోవాలి మాస్టర్స్. అల్లోపతి మందుల్ని మనం పూర్తిగా మానేసే స్థితిలో మనం వచ్చామంటే మన ధ్యాన సాధనలు ఎంతవరకు చేస్తున్నాం? మెడిసిన్స్ మారేంతగా మనం కృషి చేస్తున్నామా లేదా? మనకున్న ఏదైతే హెల్త్ ప్రాబ్లమ్ ఉందో దానికి తగ్గట్లుగా మనం సాధనలు చేసుకొని, సాధన మీద ఆధారపడి, సాధన ద్వారానే తగ్గించుకునే ప్రయత్నం చేస్తున్నామా లేదా అని చెక్ చేసుకొని మాత్రమే మెడిసిన్స్‌ని మానేయండి. ఈ అవగాహన ప్రతి ఒక్కరికి అవసరమే మాస్టర్. మెడిసిన్స్ మానేయడం అనేది ఎంత అవసరమైందో, అవగాహనతో మానేయడం అనేది అంతకంటే అవసరమైన విషయం మాస్టర్స్ గమనించుకోండి. ఓకే. 8వ ఆదర్శ సూత్రము కోడిగుడ్లతో సహా మాంసాహారాన్ని త్యజించడము. శాకాహారంలోనూ పరిమితమే యుక్తము. అయితే మనం శాకాహారమే ముద్దు, మాంసాహారం వద్దు అని చెప్పుకునే నేపథ్యంలో అలాగే గుడ్డు కూడా మానేయమని చెప్తున్నారు పత్రి సార్. గుడ్డులో కూడా గుడ్డు కూడా ఒక పిల్లని ప్రత్యుత్పత్తి చేసే కణాలు దాంట్లో ఉంటాయి కాబట్టి, ఆ గుడ్డు కూడా వద్దని అంటున్నారు మాస్టర్స్. ఈ విషయాన్ని అందరూ గమనించవలసిన ప్రార్థన. శాకాహారంలోనూ పరిమిత ఆహారమే యుక్తము. మాంసాహారం వద్దన్నారు కదా! శాకాహారం తినొచ్చు కదా! హ్యాపీగా అని అనుకుంటున్నారేమో. తినొచ్చు. ఎట్లా యుక్తమైన ఆహారం తీసుకోండి. ఒక సమయానికి అనుకూలంగా మనకి చక్కటి ప్రకృతి మనకెంతో చక్కటి పండ్లు, ఫలాహారాలు ఎన్నో రకాలైన చిరుధాన్యాలు ఎన్నో మంచి మంచి ఆహారాలు, మంచి మంచి కూరగాయలు ఇవ్వడం జరిగింది. చక్కగా వాటిని పరిమితంగా ఎంతవరకు మనకు అవసరమో మన శరీరానికి అంతవరకు యుక్తంగా తీసుకోండి మాస్టర్స్. శాకాహారం తినొచ్చు కదా అని దానికి కూడా ఒక యుక్తమైన పరిపాలన లేకుండా చేయవద్దు. ఓకేనా మాస్టర్స్? 9వ ఆదర్శ సూత్రం ప్రకృతితో సహజీవనం గడుపుతూ ఉండండి. ఇతోధికంగా అడవులలో ట్రెక్కింగులు చేస్తూ ఉంటాం. మనం ప్రకృతిలో సహజీవనం అనేది చాలా ముఖ్యమైన విషయం పాయింట్. ఎందుకంటే ప్రకృతిలోనే మనము ఎంతో నిర్మలమైన వాతావరణంలో మనం ధ్యాన సాధనలు చేసుకుంటూ ఉంటే గనక మన మనసు కూడా ఎంతో హ్యాపీగా, హాయిగా, నిర్మలంగా ఉంటుంది మాస్టర్స్. చాలా అద్భుతంగా ఉంటుంది ఆ జీవనం, సహజీవనం అనేది ప్రకృతితో. ఇతోధికంగా అడవుల్లో ట్రెక్కింగులు చేయడం అంటే మనం ఎన్నో రకాల మన పరమ గురువులున్నారు. వారి యొక్క సమాధుల దగ్గరికి వెళ్లి, అక్కడ ధ్యాన సాధనలు చేస్తూ, గురువులను అనుసరిస్తూ, వారి యొక్క జ్ఞానాన్ని తీసుకుంటూ, అట్లా ట్రెక్కింగులు చేస్తూ, హెల్త్ పరంగా, ఆరోగ్యపరంగా, మానసిక పరంగా అందరూ ఎదుగుదల,
ఉండేలా చూసుకోమని నేను ప్రార్థిస్తున్నాను మాస్టర్స్. అట్లాగే 9 ఆదర్శ సూత్రాలు నిన్నటి ఈరోజు మనం చిన్న రీక్యాప్ వల్ల తెలుసుకోవడం జరిగింది మాస్టర్స్. ఈ రోజున 10వ ఆదర్శ సూత్రం చెప్పుకుందాం. ప్రత్యేకమైన వేషధారణ ఉండకపోవడం, వ్యర్థమైన కర్మకాండలు చేయకపోవడం. ప్రత్యేకమైన వేషధారణలంటే మాస్టర్స్ విపరీతంగా ఏదో ఎదుటి వాళ్ళ దృష్టిలో మనం పడాలి. మనల్ని చూసి మనల్ని ఎదుటి వాళ్ళు ఏదో గమనించుకొని మనల్ని పొగడాలి. మనల్ని గురించి ఏదో చెప్పుకోవాలని అటువంటి భావనలు నేనే అన్న భావనలు వ్యక్తపరుచుకునే ప్రయత్నం చేయకూడదు మాస్టర్స్. ఎందుకంటే ప్రత్యేకమైన వేషధారణ అంటేనే ఎదుటివారి దృష్టిలో మనం పడాలి అనే దృష్టితోనే చేస్తారు. సో, అటువంటి ప్రయోగాలు, అటువంటి పనులు మనకు అనవసరమైన పనులు మాస్టర్స్. ఎందుకంటే ప్రత్యేకమైన వేషధారణ అంటే వాళ్ళలో అనుకోకుండా నేను అనే భావనలు కూడా బాగా పెరిగిపోతాయి. నేను అనే భావనలు, నేనే అనే భావనలు కూడా బాగా పెరిగిపోతూ ఉంటాయి. వాళ్ళ యొక్క శక్తియుక్తులను కోల్పోయి నేనే అంతటా అని చెప్పిన అహంకారం ధొరలో పడిపోతూ ఉంటారు. సో, ప్రత్యేకమైన వేషధారణ వెనకాల నేను అనే భావనలు కూడా హ్మ్, పోగు చేసుకుంటూ ఉంటారు. వాటి వల్ల కొత్త కర్మల్ని కూడా యాడ్ అవుతూ ఉంటాయన్నమాట. మనం భూమి మీదకొచ్చినప్పుడు సంచిత కర్మలు తీసుకొచ్చుకొని ఎట్లాగో కర్మలనే తీసుకొచ్చి అనుభవిస్తానికి మనం వస్తాం భూమి మీదకి. మరలా మనం భూమి మీదకొచ్చిన తర్వాత మనం వచ్చిన పనులన్నీ మర్చిపోయి, ధ్యాన సాధనలన్నీ మానివేసి, వాటి యొక్క ఆచరణ చేసుకోకుండా మనం ఇటువంటి నెగెటివ్ కార్యక్రమాలన్నీ చేస్తూ కొత్త కర్మల్ని మనం ప్రోగు చేసుకుంటూ ఉంటాం మాస్టర్స్. అందువల్ల ప్రత్యేకమైన వేషధారణ ఉండాలని కోరుకోవడం కూడా ఒక కర్మని మనం యాడ్ చేసుకోవడమే అవుతుంది. వేషధారణకి మన కర్మను పోగేసుకోవడానికి సంబంధం ఏముంది అంటారేమో! ఉంది మాస్టర్స్. అక్కడ నేనే అనే భావనలు పెరిగిపోతూ ఉంటాయి. అహంకారం పెచ్చిరిల్లిపోతుంది. ధ్యాన సాధనలు గాని, వాళ్ళలో శాంతిమూర్తి స్వభావాలు కానీ ఎన్నో క్రూరంగా తయారవుతూ ఉంటారు. వాళ్ళని వాళ్ళనే ఎంతసేపటికి పొగుడుతూ ఉండాలి. అనవసరమైన ప్రాపంచికంలో వాళ్ళు పడిపోతూ ఉంటారు. ప్రాపంచికంలో పడుతూ ఉన్నారు అంటే ఆటోమేటిక్‌గా వాళ్ళ యొక్క కర్మల్ని పోగేసుకుంటూ ఉండడమే అని అర్థం చేసుకోవాలిక్కడ. ప్రాపంచికంలో పడ్డారు అంటేనే మనకి ఈ యొక్క ఆధ్యాత్మికమైన భావనలు మనం దూరం చేసుకొని, మన కొత్త కర్మలు యాడ్ చేసుకోవటమే అవుతుంది మాస్టర్స్. అంత సంబంధం ఉంది మన వేషధారణలకి, నేను అనే భావనలు ఉండడానికి. ఈ వేషధారణకి మన కర్మలను పోగేసుకోవడానికి కూడా ఎంతో సంబంధం ఉంది మాస్టర్స్. అది గమనించుకోండి. ఈ నేను అనే భావనలు మనల్ని మనం పోగేసుకున్న ఈ శక్తుల్ని ఎంత దూరం చేస్తాయంటే మనల్ని మనమే సొంతగా చేజార్చుకున్న వాళ్ళం అయిపోతూ ఉంటాం. సో, అందువల్ల ప్రత్యేకమైన వేషధారణ ఉండకపోవడం అనేది మనకి ఎంతో ఉత్తమమైనదనమాట. ఆ విషయాన్ని గమనించుకోండి మాస్టర్స్. వ్యర్థమైన కర్మకాండలు చేయకపోవడం. ఇప్పటిదాకా మన వాళ్ళెవరన్నా పోతే కర్మకాండలు చేయటం, బ్రాహ్మణులతో అన్ని రకాల క్రియలు చేయించడం అనేది మనకి సర్వసాధారణంగా మనకి అనాదిగా అలవాటయిపోయింది మాస్టర్స్. మనము ఈ ఆనాపానసతి ధ్యానం చేసిన తర్వాత, ఈ యొక్క జ్ఞానాన్ని మనం తెలుసుకున్న తర్వాత, ఈ కర్మకాండలనేది ఎందుకు చేయాలి? అసలు ఎందుకు పెట్టారు? చేయాల్సిన అవసరం ఎంతవరకు ఉంది? దానిలోని లోతుపాతులేంటి? మనం చేస్తేనే అది మంచిదా? చేయకపోతే ఏమన్నా పాపం చుట్టుకుంటుందా? మనకేదైనా ప్రమాదం చుట్టుకుంటుందా? అని చెప్పి అందరూ భయపడుతూ ఉంటారు. ఎటువంటి అపోహలు అలాంటివి పెట్టుకోవద్దు మాస్టర్స్. మనం నిజంగా ఆనాపానసతి ధ్యానంలో మనం అడిగిడి ఈ యొక్క జ్ఞానాన్ని తెలుసుకున్న తర్వాత కర్మకాండలు చేయకపోవడం అనేది ఎంత మంచిదో అనే పాయింట్ కంటే కూడా అసలు చేయాల్సిన అవసరం ఏంటి? చెయ్యాలా అనే మనకి ఒక అజ్ఞానం నుంచి జ్ఞానాన్ని తెలుసుకునే ప్రయత్నం మనం చేస్తూ ఉంటాం మాస్టర్స్. ఎందువల్లంటే మనకి మన పురాణ రోజుల్లో నుంచి బ్రాహ్మలు వాళ్ళ యొక్క జీవన విధానం కోసం, వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ గడవటం కోసం అప్పటి రోజుల్లో ప్రతి క్రియ బ్రాహ్మల ద్వారానే మనకది ఏదైనా క్రతువు జరిగే విధంగా మన పెద్దలు ఏర్పాటు చేయడం జరిగింది. ఆ రోజున మనకి ఈ జ్ఞానం గాని, ఆనాపానసతి ధ్యానం అవగాహన కానీ ఏమీ లేకపోవడం వల్ల పెద్దలు పెద్దల యొక్క ఆచార వ్యవహారాల్ని మనం గూడా అలవాటు చేసుకుంటూ అలా జీవనాన్ని కొనసాగిస్తూ ఉన్నాం ఇప్పటిదాకా. అందువల్ల మనకిప్పుడు పత్రిసార ఆనాపానసతి ధ్యానం మనకి అందివ్వడం జరిగింది కాబట్టి, మనం ధ్యాన సాధనలు చేస్తూ గురువుల దగ్గర జ్ఞానాన్ని మనం పొందుతూ, మనం ఏదైతే చేయదలుచుకున్నామో వాటి యొక్క వివరాలను కనుక్కుంటూ, ఆ కర్మకాండలు చేయకుండా ఉండి, మనం ఆ సమయాల్లో చక్కగా ధ్యానాల సాధనలు చేసుకుందాం మాస్టర్. మన ఇంటికొచ్చిన పెద్దలందరికీ ధ్యానాన్ని గురించి అనుభవాన్ని కలిగించి, వాళ్ళ యొక్క జ్ఞానాన్ని అందించి వాళ్ళకి ధ్యానం యొక్క పవర్ ఏంటి? శక్తి ఏంటి? అసలు ధ్యానం ఎందుకు చేయాలి?
ఈ ధ్యానానికి కర్మకాండలు చేయకపోవడానికి ఒక సంబంధం ఏంటి? చేస్తే ఏంటి? ఎందుకు చేయకూడదు? చే అనే విషయాలు అవగాహన పరిచి వారందరితో కూడా ధ్యానం మనం చేయిస్తూ ఉందాం మాస్టర్స్. అలా చేస్తూ ఉండడం వల్ల మనకి ఆనాపానసతి యొక్క ధ్యానాన్ని నలుగురికి పంచిన వాళ్ళం కూడా అవుతాం మాస్టర్స్. అది కూడా మనం అందరం చక్కగా గమనించుకుందాము. ఏదైతే మన ఇళ్ళల్లో కూడా ఎవరన్నా అలాంటి పరిస్థితి మనకి వచ్చిన సందర్భంలో మనం కూడా ధైర్యంగా సమాజానికి భయపడకుండా, మన ఇంట్లో వాళ్ళకి భయపడకుండా వాళ్ళనందరినీ అవగాహన పరిచి చక్కగా ధ్యాన శక్తిని వివరించి, ఇలా మీరు కూడా ధ్యానం చేయండి. ఇలా చేస్తే దాని యొక్క వివరాలు ఎందుకు ఇలా కర్మకాండలు చేయకూడదు అనే విషయాలను వాళ్ళు కూడా మనం అవగాహన పరుస్తూ ఉందాం మాస్టర్స్. మన ఇళ్ళల్లో వాళ్ళకి కూడా. మన వంతు ప్రయత్నం చేద్దాం. వాళ్ళు విన్నారు లేనిది అనేది నెక్స్ట్ పాయింట్ మాస్టర్స్. మన వంతు ప్రయత్నం మనం చేస్తూ ఉందాం. అవగాహన పరుస్తూ ఉందాం ధ్యాన సాధనని. అలా చేస్తూ ఉండడం వల్ల మనం ధ్యాన ప్రచారాన్ని చేసిన వారము అవుతాము. మన కర్మకాండల గురించి మనకు అవగాహన వస్తుంది. ఆ రకంగా మన ఇంటికొచ్చిన వాళ్ళకి కూడా మనకి కర్మకాండల విషయంలో అవగాహన కలిగించిన వాళ్ళము అవుతాము. ఇలా మనం పంచితే పెంచబడుతుంది పత్రి సార్ అన్నట్లుగా మన జ్ఞానాన్ని అందరికి పంచుతూ ఉందాము. అట్లాగే ఇట్లా మన వేషధారణలు ఎందుకు ప్రత్యేకంగా ఉండకూడదో జ్ఞానాన్ని తెలుసుకుందాము. కర్మకాండలు ఎందుకు చేయకూడదు, ఎందుకు చేయాలనే విషయాన్ని మనం అంతటి అవగాహన చేసుకొని, దాని యొక్క జ్ఞానాన్ని సముపార్జించుకొని, మన కర్మకాండలు మానేసి చక్కగా అందరితో ధ్యానం చేపిస్తూ ఉందాం మాస్టర్. సో, దీనివల్ల మనం ఆనాపానసతి యొక్క ధ్యానాన్ని మనం అందరిలోనూ తీసుకెళ్ళిన వాళ్ళం అవుతాం. ఇది మనం పూర్తిగా గమనించుకుందాం మాస్టర్స్. ఓకే. 11వ పాయింట్. చిన్ననాటి నుంచే పిల్లలకి తప్పనిసరిగా ధ్యాన శిక్షణ ఇవ్వవలెను. అయితే చిన్ననాటి నుంచే శిక్షణ పిల్లలకి కూడా ఇవ్వమని మాస్టర్ గారు, గురువుగారు చెప్తున్నారు మనకి. అయితే ఎంత వయసు నుంచి ఇవ్వచ్చు అని ప్రశ్న. అయితే పత్రి సార్ చెప్పారు 5 ఏళ్ల వయసు నుంచి వారికి ధ్యాన సాధనలు మనం నేర్పించవచ్చు. ఎవరి సాధన ఎంతవరకైతే సపోజ్ 5 సంవత్సరాల వయసు 5 నిమిషాలు, 10 ఏళ్ల వయసు 10 నిమిషాలు. అట్లాగే ఎవరి వయసు ఎంతైతే అంత సాధనలు మొదలు పెట్టుకుంటే వాళ్ళు క్రమంగా సాధనలు పెరిగే కొద్దీ గంట అట్లా పెంచుకుంటూ ఎన్ని గంటలైనా సరే ధ్యానం చేసే అవకాశాన్ని వాళ్ళు పొందుతూ ఉంటారు. సో, ఈ పరంగా చూస్తే మాస్టర్ చిన్నపిల్లల నుంచే ధ్యాన సాధనలు పెంచాలన్నప్పుడు ఈ రోజుల్లో ఎక్కడైనా సరే పిరమిడ్‌లు ఉంటున్నాయి, ధ్యాన సంస్థలు ఉంటున్నాయి. ఎన్నెన్నో ధ్యాన సంస్థలు ఉంటున్నాయి. కార్యక్రమాలు కూడా చాలా చాలా జరుగుతూనే ఉన్నాయి మాస్టర్. పెద్దలందరూ కూడా వాళ్ళు కూడా సాధనలు చేస్తూ, పిల్లలకు కూడా ధ్యాన ప్రోగ్రామ్స్‌కి తీసుకెళ్తూ, వాళ్ళకి ధ్యాన యొక్క అవగాహనని మనం పెంచుకుంటూ ఉండాలి. వాళ్ళకి చిన్న వయసు నుంచే ఒక 5 నిమిషాలు కూర్చోండి, ఒక 2 నిమిషాలు కూర్చోండి. మొదట్లో ఒక్క నిమిషం కూర్చోండి. అసలు ముందు కూర్చొని కళ్ళు మూసుకోండి అని మనం చెప్తూ వాళ్ళకి మంచిగా, ప్రేమగా వాళ్ళకి అర్థమయ్యే విధంగా వాళ్ళతో కోపంగా కాకుండా నమ్రతగా మాట్లాడుతూ వాళ్ళని మన లైన్‌లోకి మనం తీసుకొచ్చుకోవాలి మాస్టర్స్. చిన్న పిల్లలు కదా! మరి పెద్దవాళ్ళకే కళ్ళు మూసుకుంటే మేము కూర్చోలేకపోతున్నాం, ఏవేవో ఆలోచనలొస్తున్నాయి, మా వల్ల కావట్లేదు 5 నిమిషాలు గూడా అని పెద్దలే అంటున్నప్పుడు పిల్లలు ఎలా కూర్చోగలుగుతారు? సో, వాళ్ళకి కూర్చోబెట్టాలి అంటే మనకెంతో సహనంతో, ఎంతో ప్రేమతో వాళ్ళకి చక్కగా కూర్చోండి నాన్న అని జెప్పి, ఒక్క నిమిషంతో మొదలుపెట్టాలి. ఒక్క నిమిషం కళ్ళు మూసుకో అని చెప్పడం. అట్లా ఇంకో రోజు 2 నిమిషాలు, ఇంకో రోజు 3 నిమిషాలు. అట్లా నెమ్మదిగా మనం పెంచుకుంటూ వెళ్తూ ఉందాం మాస్టర్. అట్లాగే పిల్లలకి ఆటోమేటిక్‌గా నెమ్మదిగా మనం గూడా చేస్తూ ఉంటే వాళ్ళతో పాటే కూర్చొని, వాళ్ళకి కూడా అమ్మ గూడా చేస్తుంది, మన పేరెంట్స్ గూడా చేస్తున్నారనే ఒక నెమ్మదిగా వాళ్ళకి అవగాహనొచ్చి ధ్యానానికి కూర్చోడానికి ఇష్టపడతారు మాస్టర్స్. ఇందులో ఈ విషయాల్లో నా యొక్క అనుభవాన్ని చెప్తాను మాస్టర్స్. ఎందుకంటే మన అనుభవాలే మన యొక్క పాఠాలు కదా! అందువల్ల. ఎందుకంటే ఎవరికైనా సరే ఒక స్ఫూర్తినివ్వాలి అంటే మనం ఒకళ్ళని చేసామంటూ ఓకే. వాళ్ళలాగా మనం గూడా చేయాలి అనే ఒక ఇన్‌స్పిరేషన్ ఇవ్వడం కోసమనే ఏ విషయాలో అయినా సరే మన అనుభవాల ద్వారా మన జ్ఞానాన్ని పంచుకుంటూ ఉంటే, మన అనుభవాలు నలుగురికి తెలిసిన వాళ్ళని ఎంతో ప్రేరేపితం చేసిన వాళ్ళమవుతాం. తద్వారా మనము కూడా ఇంకా సాధనలు ఇంకా పెంచుకోవాలనే పట్టుదల మనకి కూడా పెరుగుతుంది. అందువల్ల మాస్టర్స్. ఇప్పుడు మాకు ఇద్దరు పిల్లలండి. అయితే మా పిల్లలిద్దరిని కూడా 6, 7 ఇయర్స్ నుంచే ప్రతి సమ్మర్ క్యాంపుల్లో మెడిటేషన్ క్లాసులకని అట్లా పెడుతూ ఉండేవాళ్ళు. ఆర్య సమాజం వాళ్ళని అలాంటి ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉండేవన్నమాట పిల్లలకి. 20 డేస్ అని, 10 డేస్ అని వర్క్‌షాప్‌లాగా జరుగుతూ ఉండేవన్నమాట. అక్కడ వాళ్ళేం చేస్తారు ధ్యానం చెప్పడం, ఆత్మజ్ఞానం చెప్పడము,
వాళ్ళ పనులు వాళ్ళే చేసుకోవాలని చెప్పి వాళ్ళకి నేర్పించటము. పెద్ద పెద్ద దేశభక్తి గురించి వాళ్ళకి ఎంతో వివరించి చెప్పటము. చిన్న చిన్న నీతి కథలు చెప్పడము అలా చేస్తూ ఉండేవాళ్ళు మాస్టర్స్. అలా చేస్తూ ఉన్నప్పుడేంటంటే పిల్లలలో పిల్లలకి వాళ్ళకి కూడా వాళ్ళ ఒకళ్ళని చూసి ఒకళ్ళు అది చూసి నేను గూడా చేయాలి, నేను గూడా చేయాలి అని చెప్పని ఒక ఇన్‌స్పిరేషన్ కలుగుతుంది. ఇష్టం కలుగుతుంది. పిల్లలకి మళ్ళీ అక్కడ మామూలు స్కూల్‌లో ఫ్రెండ్స్ ఒక రకంగా అయితే ఇక్కడ కూడా ఫ్రెండ్స్ పిల్లలకి ఏర్పడతారు కదా! ఓకే. తోటి వాళ్ళని చూసి కూడా వాళ్ళు ఇంకా నేర్చుకోవాలని చెప్పని చాలా ప్రయత్నం చేస్తూ ఉంటారనమాట. అట్లాగా వారికి ఎన్నో కథలు నేర్పించడం ద్వారా వాళ్ళు గూడా ఇంటికొచ్చి వాళ్ళ ఫ్రెండ్స్‌కి మేము ఇట్లా ధ్యానం క్లాసులకెళ్తున్నాం. ఇట్లా మేము బయట క్లాసుల్లో మాకు దేశభక్తి కథలని, ఎన్నెన్నో స్టోరీస్ అని చెప్తూ ఉన్నారని వాళ్ళు పంచుకుంటూ ఉంటారు మాస్టర్స్. దాని ద్వారా వాళ్ళలో కూడా ఇంకా ప్రతి సంవత్సరం సమ్మర్ హాలిడేస్ రాగానే ఈ సంవత్సరం క్లాసులకి వెళ్తున్నామా? అంతకుముందొచ్చినోళ్ళు వస్తున్నారా? అని చెప్పి వాళ్ళు కూడా ఒక ఇంట్రెస్ట్‌గా ధ్యానం క్లాసులకు వెళ్ళడం జరుగుతూ ఉండేది మాస్టర్స్. అట్లా కనీసం 5, 6 ఇయర్స్ అట్లా పిల్లల్ని ధ్యానం పంపడం జరిగింది మాస్టర్స్. సో, తద్వారా వాళ్ళకి ఒక అవగాహన వస్తూ ఉండేది. వాళ్ళతో పాటు మేము చేయటం కానీ, అందరికి చెప్పడం కానీ చేస్తూ ఉండేవాళ్ళం. వాళ్ళ ముందే మేము అన్ని కార్యక్రమాలు చేస్తూ ఉండడం వల్ల వాళ్ళకి అవగాహన చిన్నప్పటి నుంచి కాస్త కాస్త వస్తూ ఉండేది. ఇప్పుడు మా పిల్లలు పెద్ద పిల్లలయ్యారండి. అట్లా ఆ వయసు నుంచి ఈ వయసు వరకు గూడా వాళ్ళు కూడా ఎక్కడికెళ్తే అక్కడికి మాతో తీసుకువెళ్తూ ఉండేవాళ్ళం. ఎంతో కొంత అవగాహన ఉండకపోతుందా అని చెప్పి మేము ప్రయత్నిస్తూ ఉండేవాళ్ళం. ఆ ప్రయత్నం ఫలించిందనే చెప్పుకోవచ్చు మాస్టర్స్. ఎందుకంటే ఇప్పుడు పిల్లలు చాలా పెద్దవారనమాట. ఇప్పుడు పిల్లలు ఇంజినీరింగ్ అయిపోయింది. జాబ్ చేస్తున్నారు. బిజినెస్ చేస్తున్నారు పిల్లలు. ఆ వయసుకొచ్చారు. సో, ఇప్పుడు కూడా వాళ్ళ ఫ్రెండ్స్‌కి ధ్యానం చెప్పడం గానీ, వాళ్ళు ధ్యానం చేయటం గానీ, ఏదైనా మంచి విషయాలు చెప్తే వెంటనే వాటిని అబ్జర్వ్ చేసుకోవటం కానీ, వేరే వాళ్ళకి గూడా వాళ్ళు ఈ ధ్యానం యొక్క శక్తి ఏంటి అని తెలియపరచడం కానీ చేస్తూ ఉంటారు మాస్టర్ వాళ్ళు. మేము ఫోర్స్ చేయడం అనేది కానీ, కంపల్సరీ చేయడం కానీ ఏ రోజు చేసేవాళ్ళం కాదు. వాళ్ళే ఎంతో ఇంట్రెస్ట్‌గా అంటే వాళ్ళు చెప్పి మేము చేయకుండా ఉంటే ఎలా సరిపోతుంది? కుదరదు కదా! సో, వాళ్ళకి చెప్తూ మేము చేస్తూ అన్నిట్లో అలా ఉండేసరికి వాళ్ళకి చూస్తూ చూస్తూ పెరిగారు కదా! అందువల్ల వాళ్ళకి ధ్యాన సాధనలనేది, జ్ఞాన సాధనలనేది, ఆత్మజ్ఞానం అనేది వాళ్ళకి తెలియకుండా అట్లా అలవాటయిపోతూ వచ్చిందనమాట. అట్లాగే వీళ్ళని చూసి మా పిల్లల్ని చూసి మీ ఫ్యామిలీ ఇట్లా చక్కగా పిల్లల్ని ఇట్లా మంచిగా అన్ని చోట్లకి తీసుకెళ్ళి అన్నీ నేర్పిస్తున్నారని చెప్పని ఇన్‌స్పిరేషన్‌గా తీసుకునేవాళ్ళు. వాళ్ళు చేస్తారో చేయరో తర్వాత సంగతి. మనం గూడా వాళ్ళకి ఆ ఇన్‌స్పిరేషన్ ఇచ్చే మాటలు చెప్తూ ఉండేవాళ్ళం క్లాసెస్ రూపంలో కావచ్చు. వాళ్ళని కలిసినప్పుడు ఒక 10 మినిట్స్ కావచ్చు, అవగాహన చేస్తూ ఉండేవాళ్ళం మాస్టర్స్. కానీ మనం 10 మందికి చెప్తే ఒక్కళ్ళన్నా అవ్వకుండా ఉంటారా చెప్పండి? మనం ప్రయత్నిస్తే. అలాగే అనుకుని ప్రయత్నం చేస్తుండేవాళ్ళం మాస్టర్స్ మేము కూడా. సో, అందువలన పిల్లలకు కూడా చిన్నప్పటి నుంచి తప్పనిసరిగా ఆనాపానసతి ధ్యానంలో శిక్షణ ఇవ్వమని చెప్తున్నారు మన గురువుగారు. అలాగే ఆనాపానసతి ధ్యానం చేయిస్తూ అలా జీవనాన్ని కొనసాగిస్తూ ఉండడం జరుగుతుంది. ఓకే మాస్టర్స్. అందువల్ల మీరందరూ కూడా మీ పిల్లలు కావచ్చు, మీ మనవళ్ళు, మనవరాళ్ళు కావచ్చు, అందరూ మీ ఇంట్లో ఉన్న పిల్లల్ని, మీ పక్కింటి పిల్లల్ని గాని, అందరి పిల్లల్ని ఏదో రకంగా మీకు అవకాశం ఉన్నంత వరకు ప్రయత్నించి, పిల్లలందరిని గ్యాదర్ చేసి కొంచెం కొంచెంగా నెమ్మదిగా వాళ్ళకి ఆనాపానసతి ధ్యానాన్ని అవలంబించే ప్రయత్నం చేద్దాం మాస్టర్స్. ఓకేనా అండి? థాంక్ యూ. అయితే మనకు 12వ ఆదర్శ సూత్రం. ప్రతి ఒక్కరూ గురువులుగా తయారు కావడం. శిష్యులుగా కాక మాస్టర్‌లుగా విరాజిల్లడం. అయితే మనం ఆనాపానసతి ధ్యానం చేసిన ప్రతి ఒక్కరం గూడా గురువులుగా తయారు కావడం అనేది చాలా అద్భుతమైన విషయం మాస్టర్స్. ఎందుకంటే ఎక్కడ గాని నేను ధ్యానంకొచ్చి 2001లో వచ్చాను మాస్టర్స్. కానీ ఈ పిరమిడ్ ధ్యానంలోకి, ఈ ధ్యానంలోకొచ్చి పత్రిసార్ ధ్యానంలోకొచ్చి తిరిగి 3 సంవత్సరాలవుతుంది. ఈ ఈ ఈ 20 ఇయర్స్ లైఫు, ఈ 3 ఇయర్స్ లైఫు చాలా చేంజ్‌గా ఉంది. ఇక్కడ పద్ధతిలో ఆత్మజ్ఞానం గాని, బ్రహ్మజ్ఞానం అని గాని గురువులుగా మారడం అనే కాన్సెప్ట్ ఈ పిరమిడ్ ధ్యానంలో చాలా అద్భుతంగా అనిపించిందండి. ఎందుకంటే గురువుగా మారడం అంటే చాలా పెద్ద విషయం. గురువుగా యాక్సెప్ట్ చేయాలన్నా కూడా చాలా పెద్ద విషయం. ఎందుకంటే గురువుగా మారడం అంటే మనం చెప్పిన విషయం ఎదుటివారికి వాళ్ళకి ఆహ్, హ్మ్. వాళ్ళు అర్థం చేసుకోగలిగే అంత స్థితి మనకి రావడం అంటే, మనం ఎంత సాధనలు చేస్తే మనం గురువుగా మారడం అనేది మనకి అర్థమవుతుంది మాస్టర్స్. ముఖ్యంగా ఈ ఆనాపానసతి ధ్యానంలో స్థిర సుఖ ఆసనంలో
మనం కాళ్ళు కదపకుండా, జలలు వస్తున్నా మనం గీరుకోకుండా ఎంతో సహనంగా నాడీ మండలి శుద్ధి చేసుకుంటూ, ఈ నాడీ మండలి శుద్ధి ద్వారా మనం దివ్యాత్మ దివ్య సహస్రారాలను దివ్య స్వరూపాన్ని మనం ఉత్తేజితం అవ్వడం అయితేనేమి, ఇవన్నీ కూడా మనకు జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ జరుగుతూ ఉండబట్టి మనకి ఆత్మజ్ఞానం రావడం గానీ, బ్రహ్మజ్ఞానం రావడం కానీ, ఇవన్నీ కూడా వస్తూ ఉండడం వల్ల మనం ప్రతిరోజు గురువుగారి దగ్గర ఎంతో జ్ఞానాన్ని తీసుకుంటూ ఉంటాం. ఆ జ్ఞానాన్ని తీసుకున్నది మనం గూడా పంచటం ద్వారా నెమ్మదిగా పంచితే పెంచబడుతుంది. మనకి ప్రతిసారి చెప్తూ ఉంటారు. ఇప్పుడు ఏ తెలిస్తే ఏ చెప్పు, బి తెలిస్తే బి చెప్పు అని. ఏ తెలిస్తే ఏ చెప్పు అని, బి తెలిసి బి చెప్పు అని మనం ఒక మాటగా మనం మొదలుపెడితే అది ఏ టు జెడ్ వరకు వెళ్తుంది మాస్టర్స్. మనం చెప్పగలిగే మన యొక్క స్థితి ఎట్లా మారుతుందంటే, మన సాధనలు గాని, గురువులు మనకిచ్చే జ్ఞానం గాని ఎట్లా అవుతుందంటే, మనం ఏ టు జెడ్ నేర్చుకునే ప్రయత్నంలో మనం ఎంతో ముందుకి అడుగులేస్తూ ఉండడానికి ప్రేరేపితం అవుతూ ఉంటుంది. అందువల్ల మనం ఇక్కడ ఈ ఆనాపానసతిలో మాత్రమే గురువుగా మారే అవకాశం ఉంది మాస్టర్స్. ఇంకెక్కడా లేదు. నాకు తెలిసిన అనుభవంలో గురువుగా క్లాసులు చెప్పడం అనేది ఇంకెక్కడ లేదు మాస్టర్స్. ఇక్కడే అద్భుతమైన ఈ చర్య ఉంది. మనకి ధ్యానంతో పాటు ధ్యానమే ఎన్నాళ్ళు చేస్తూ ఉందాం. మనం ధ్యానం ద్వారా తెలుసుకోవాల్సింది జ్ఞానం అన్నమాట. సరే తెలుసుకున్న జ్ఞానాన్ని మనం పంచకపోవడం కూడా అధర్మమే. తెలిసిన విషయాన్ని తెలియకపోవడం తెలియకుండా తెలిసింది చెప్పకుండా ఉండడం కూడా ఎంతో అధర్మం అని చెప్పి ప్రతిసారి చెప్తూ ఉంటారు. అందువల్ల మనకి ఏమాత్రం ఒక్క విషయం తెలిసినా, 2 విషయాలు తెలిసినా ఒక్కటే గదా! ఏం చెప్తాంలే, 2 గదా! ఏం చెప్తాంలే అని మనం పెద్ద జ్ఞానవంతులం అయినాక చెప్పొచ్చులే అని అనుకోవాల్సిన అవసరం లేదు మాస్టర్స్. అటువంటి మొహమాటం, అటువంటి హ్మ్, ఆహ్, భావనలు మనం పెంచుకోవసరం లేదు. ఇక్కడ మనకెంత ఫ్రీ విల్ ఉందంటే, ఎంతటి అవకాశం ఉందంటే, మనకు తెలిసిన విషయాన్ని ఒకటైనా సరే, ఇదిగో ఈ ఆనాపానసతి ధ్యానం చేయి అని మనం చెప్తాము. ఒక్కటే అయినా కూడా ఎంత విలువైంది మాస్టర్స్ అది. అవునా కాదా? అలాగే ఆనాపానసతి ధ్యానం గురించి మనం ఒకళ్ళకి చెప్పినా కూడా, మనం ఎంతో సేవ చేసినట్లు అవుతుంది మనం. సో, మనం తద్వారా మన గురువుగారు చెప్పేదేంటంటే, ప్రతి ఒక్కరు గురువులుగా తయారవుతూ ఉందాం ఇట్లాగా. అట్లాగే శిష్యులు కాక మాస్టర్‌లుగా విరాజిల్లుదాం. ఎప్పుడు శిష్యులుగానే ఉండొద్దని జెప్పి అంటారండి. శిష్యులుగా ఉండొద్దు, మాస్టర్‌లుగా విరాజిల్లండి. శిష్యరికం నుంచి మాస్టరీ వచ్చేలాగా తయారవ్వండి. ఎప్పుడు శిష్యులుగానే జన్మంతా అలానే ఉంటారా? అని ప్రతిసారి మనకి చెప్తూ ఉంటారు. సో, మనం శిష్యులుగా కాకుండా మాస్టర్‌లుగా మారి, ఇలాగే మనం మనకు తెలిసిన జ్ఞానాన్ని మనం అందరి దగ్గర పంచుకుంటూ, నలుగురికి చెప్పుకుంటూ, క్లాసుల ద్వారా కావచ్చు, మన ధ్యానం క్లాసులు ఇప్పుడు ఇంటింటా ధ్యానాలు చెప్తూ ఉంటాం. ఇంటింటా ధ్యానాలయితేనేమి ఊర్లకెళ్ళి, అక్కడ ప్రశిక్షకుల్లాగా మారి మనము ఎంతోమందిని టీమ్‌లా తయారు చేసి, అట్లాగా ఇంటింటా ధ్యానాల ద్వారా అయితేనే ఊళ్ళల్లోకి వెళ్లి పల్లెటూరుల్లో కావచ్చు, ఊర్లల్లో టెంపుల్స్‌లో కావచ్చు, స్కూల్స్‌కి వెళ్లి కావచ్చు, మన యొక్క ధ్యాన ప్రచారాన్ని, జ్ఞానాన్ని మనం పంచుకునే అవకాశం ఉంది మాస్టర్స్. ఎక్కడికైనా వెళ్లి మనం మన జ్ఞానాన్ని పంచే అవకాశం ఉన్నప్పుడు, మనం ముందడుగులు వేయటమే ఆలస్యం. మనకెన్నో అవకాశాలు గూడా మాస్టర్స్ ఇస్తూ ఉంటారు. మనం ప్రయత్నం చేయాలే కానీ, సో, మనం ఆ రకంగా శిష్యులుగా కాక, మాస్టర్‌లుగా విరాజిల్లుదాం. అవునా కాదా మాస్టర్స్? మాస్టర్‌లుగా మారడం అంటే, ఈ జన్మలో మన కర్మఫలాలు ఎంతో బాగుండి, ఎన్నో జన్మలు మన కర్మలు తీర్చుకుంటే గాని మనం మాస్టర్‌లు కాలేము మాస్టర్స్. ఎందువల్లంటే, మన ఆనాపానసతి ధ్యానంలోకి మనం వచ్చాము అంటేనే 400, 500 జన్మలు దాటుకుంటే తప్ప మనం రాలేమని ప్రతిసారి ఎప్పుడు చెప్తూ ఉండేవాళ్ళు. అదే అంతకంటే మనకు కావాల్సిందేమీ లేదు. సో, మనం అట్లా శిష్యులుగా కాకుండా, మాస్టర్‌లుగా విరాజిల్లే ప్రయత్నం చేస్తూ ఉందాం మాస్టర్స్. ఓకేనా అండి? అయితే 13వ ఆదర్శ సూత్రం. ధ్యాన శిక్షణ కార్యక్రమాల్లో డబ్బు తీసుకోకపోవడం. గురువుకి, శిష్యుడికి మధ్యన స్నేహబంధం మాత్రమే. ఇప్పుడు మనం ధ్యాన కార్యక్రమాలు నిర్వర్తిస్తూ ఉంటాం మాస్టర్స్. మన ఇంటి పక్కన వాళ్ళకి కావచ్చు, మన ఇంటి ఎదురు వాళ్ళకి, మన చుట్టాలకి, మన ఫ్రెండ్స్ పిల్లలకి, మన పిల్లలకి, వాళ్ళ ఫ్రెండ్స్ పిల్లలకి అయితేనేమి, ఎంతో ఊళ్ళకెళ్ళి, పల్లెటూర్లకెళ్ళి ధ్యాన ప్రచారం అయితేనేమి, స్కూల్స్‌కైతేనేమి, టెంపుల్స్‌కి, హాస్పిటల్స్‌కి అన్ని చోట్లకి మనం వెళ్లి ఏమాత్రం అవకాశం అట్లా వెళ్ళే అవకాశం ఉన్నా గూడా ప్రతి ఒక్కళ్ళు ప్రయత్నిస్తూ వెళ్తూ ఉంటారు. కానీ ఎవరి దగ్గర ఎవ్వరు కూడా ఏ రోజు ఒక్క రూపాయి అడిగి తీసుకునే ప్రసక్తే ఉండదు మాస్టర్స్. అసలు వాళ్ళిచ్చినా కూడా మనం అస్సలు దాన్ని రిసీవ్ కూడా చేసుకునే పనే ఉండదు.
ఎందుకంటే మేము మా గురువుగారికి మేము ధ్యానం నేర్చుకున్నాం గానీ, మేము ఏ ఒక్క రూపాయి ఏ రోజు మమ్మల్ని ఆశించెరగరు. అలాగే మేము మమ్మల్ని కూడా మాస్టర్‌లుగా తీర్చిదిద్దారు మన గురువుగారు. అట్లాగే మనం కూడా ఎక్కడికెళ్ళినా కూడా ధ్యానం యొక్క సేవ చేద్దామే గానీ, ఏ రోజు కూడా ఎవరి దగ్గర ఒక్క రూపాయిని ఆశించే గుణాన్ని మనం పెంపొందించుకోకూడదు మాస్టర్స్. మనం వెళ్లి చెప్తున్నాం, మనం చెప్పగలిగే ప్రయత్నం హ్మ్, చేసే ప్రయత్నం చేస్తే మనకి మాస్టర్సే అవకాశాలు ఇస్తూ ఉంటారనేది మన ప్రయత్నాల వల్ల మనకది అవగాహనలోకొస్తూ ఉంటుంది మాస్టర్. సో, మనం దీని ద్వారా మనం చెప్పే ప్రయత్నం ఏంటంటే, సో, ఎవరి దగ్గర ధనం తీసుకోకపోవడం అయితే, ఇంకొక విషయం ఏంటంటే, గురువుకి, శిష్యుడికి మధ్యన కేవలం స్నేహబంధమే. గురువుకి, శిష్యుడికి మధ్యన కేవలం గురువుగారు అని గురు శిష్యుల బంధం కాకుండా స్నేహబంధం అని ఎందుకన్నారంటే, గురువు దగ్గర ఏదైనా మనం విషయం తెలుసుకోవాలి అంటే ముందు శిష్యులము అనుకుంటే మనకి ఏదన్నా ఒక ప్రశ్న అడిగి తెలుసుకోవాలన్నా, మన జ్ఞానాన్ని మనం అడగాలన్నా కూడా కొంత హ్మ్, భయం అనే వ్యక్తీకరణ ఉంటే గనక మనం అడిగి తెలుసుకోలేము మాస్టర్స్. అట్లాగే అదే గురువు స్నేహభావంతో ఉంటే మనకి ఎన్ని డౌట్లున్నా కూడా ఏ విషయాన్నైనా సరే మన అజ్ఞానాన్ని తొలగించుకునే ప్రయత్నాన్ని ఎంతో చేయొచ్చు. ఈ విషయంలో నాది చాలా అనుభవం ఉంది మాస్టర్స్. నేను మునిబాబు గారని చెప్పి శ్రీకాళహస్తి గురువుగారి వద్ద నేను ఈ ధ్యానంలోకి రావడం జరిగింది. ఆ గురువుగారు ఎంతో స్నేహభావంతో అందరితోనూ ఉంటారు. ఈరోజు పరిచయమైన వాళ్ళతోనూ ఎంతో ఎన్నేళ్ల నుంచో పరిచయమైన వాళ్ళతో కూడా ఒకటే రకమైన స్నేహభావంతో మెలుగుతూ ఉంటారు గురువుగారు. ఆ స్నేహభావాన్ని చూడడం వల్లే మేమందరం గూడా జూమ్ క్లాస్‌లో అందరం గురువుగారితో ఎంతో స్నేహభావంతో ఉంటాం. ఎంత స్నేహభావం అంటే ఏదన్నా ప్రశ్న అడిగినా గూడా గురువుగారు అరిసినా గూడా గురువుగారు అరుస్తారేమో, మనకేదైనా డౌట్స్ తీరాలి. ఆ డౌట్స్ అడగటం కోసం మనం భయపడి వెనకంజలు వేస్తే మనకు ఆ విషయాన్ని అక్కడితోనే ఆగిపోతాం మాస్టర్స్. అక్కడితోనే ఆగిపోకుండా ఆ స్నేహభావంతో ఉండబట్టి గురువుగారిని మనకి ఎలాంటి డౌటొచ్చినా గూడా మనం క్లారిఫికేషన్ చేసుకునే ఆ ధైర్యాన్నిస్తారు. ఆ ధైర్యం వల్లే ఈరోజు నేను ఈ క్లాస్ చెప్పడం జరుగుతుంది మాస్టర్స్. నేను ఈ ధ్యానంలోకి రావడం వల్ల ఫస్ట్ నేను పొందిందేంటంటే, మనం ముందే చెప్పుకున్నాం కదా! ఆనాపానసతి ద్వారా మనం పొందాల్సింది ఏంటి? మనం పోగొట్టుకోవాల్సింది ఏంటి అని చెప్పినప్పుడు, నేను పొందిందేంటంటే ధైర్యాన్ని పొందాను. ధైర్యం ఉంటే ఏదైనా చేయొచ్చు. దేన్నైనా సరే మనం చేపట్టొచ్చు. ఏ కార్యక్రమాన్నైనా సరే మనం నిర్వర్తించుకోగలము. ధైర్యంగా ముందడుగులు ఏవైనా మనకొచ్చిన అవకాశాలు చెప్పడం గురువుగా మారి మనం క్లాసులు చెప్పడానికి కావచ్చు. ఎలా అయినా సరే మనం ప్రయత్నం చేసుకోవచ్చనమాట. స్నేహభావం వల్ల అంత ఉపయోగాలున్నాయి మాస్టర్స్. అందువల్ల గురువు మనకి స్నేహితుడిలాగా ఉన్నప్పుడు, ఆ యొక్క శిష్యుడు శిష్యరికంగా కాకుండా ఒక స్నేహబంధంతో మనం అట్లా అదే కృష్ణుడు, కుచేలుడు ఉన్న స్నేహభావంతో ఉంటే గనక ఎంతో జ్ఞానవంతులుగా మారే అవకాశం 100కి 100% ఉంటుంది మాస్టర్స్. అందువలన ఈ యొక్క అనుభవం వల్ల నేను ఎంత జ్ఞానవంతంగా తయారయ్యానంటే, అంతకుముందు ఈ ధ్యానంలోకి రాకముందు ఏదైనా మాట్లాడాలన్నా, ఏదైనా చెప్పాలన్నా కూడా నేను చెప్పలేనేమో, నాకు చెప్పడం వీలు కుదరదేమో అని చెప్పి ఒక భయంలో, అజ్ఞానంలో ఉండేదాన్ని మాస్టర్స్. ఈ ధైర్యాన్ని నేను పురికొల్పుకోవడం వల్ల ఈ రోజున ఎంతమందికో ఆనాపానసతిని చెప్పడం ద్వారా కావచ్చు, ఎన్నో క్లాసులు నిర్వర్తించడం కావచ్చు, ఫోన్ల ద్వారా వాళ్ళ యొక్క అనుమానాల్ని, ఆ డౌట్స్‌ని ఎన్నెన్నో వాళ్ళ యొక్క అపోహల్ని దూరం చేయటం కావచ్చు, ఎన్నో చేయడానికి నేను ధైర్యవంతురాలాగా తయారవ్వడం జరిగింది మాస్టర్స్. ఇంతకంటే ఏం కావాలి చెప్పండి? మన కేవలం ఇంత ప్రగతి నాలో రావడానికి కారణం గురువు కేవలం మన స్నేహభావంతో ఉండడం వల్ల నాలో ఇంత ప్రగతి రావడానికి ఆ స్నేహభావమే మెయిన్ రీజన్ మాస్టర్స్. అది అందరూ జ్ఞప్తిలో పెట్టుకోండి. ఎందుకంటే ఈ 2 చాలా ముఖ్యమైనయి. ఏ రోజు కూడా గురువుగారు ఒక్క చిన్న రూపాయి కూడా ఆశించరు. మేమెంతో ఆశ్చర్యపోయేవాళ్ళం. బయట ధ్యాన ప్రోగ్రామ్స్‌కి వెళ్ళినప్పుడు గానీ, కుండలిని యాక్టివేషన్ అని, రకరకాల ప్రోగ్రామ్స్‌కని 10,000 15,000 ఎన్నెన్నో వేలు ఫీజులు పెట్టేవాళ్ళు మాస్టర్స్. అవన్నీ చూసి నేనెంతో ఆశ్చర్యపోయిన రోజులు కూడా ఉన్నాయి. అలాంటిది ఇక్కడ ఆనాపానసతి ధ్యానంలో గురువుగారు ఎంతటి శక్తిమంతులంటే, ఎంత సహనం అంటే, ఎంత స్నేహభావం అంటే, అవి చూసి గురువుగారి వల్ల ప్రతిసారి ఆ శక్తి ఆ గురువుగారికిస్తే, ఆ గురువు గారి మేము ఆ శక్తిని పొందడం అనేది జరిగింది. ఆ ధ్యాన సాధన చేయటం ద్వారా మాకు అటువంటి అవగాహనలు పెంచుకోగలిగాం మాస్టర్స్. ఆ స్నేహభావంతోటే మనం కూడా అలాగే ఉండాలి అని నేర్చుకోవడం కోసమే వాళ్ళు మనతో అలాగే ఉంటూ ఉంటారు. సో, మనం అవన్నీ ఆ భావనలు గూడా మనం పెంపొందించుకుందాము. ఎక్కడ కూడా
మనం డబ్బు తీసుకోకపోవడం అనేది ఎంతో ఉత్తమమైన మార్గం మాస్టర్స్. ఎంతో ఉదారంగా మనం ఆ యొక్క ఆనాపానసతి ధ్యానాన్ని మనం పంచుకుంటూ వెళ్దాము. ఏ రోజు కూడా డబ్బు ఆశించటాలు అలాంటియన్నీ మనం చేయకూడదు మాస్టర్స్. సో, దానివల్ల మన ప్రగతే ఇంకా బాగుంటుంది అలా ఉండడం వల్ల. అలాగే దానివల్ల స్నేహపూర్వకంగా మనం గురువుగారు మనతో ఎలా ఉన్నారో మనం కూడా అలాగే ఉండాలి కదా మాస్టర్స్. బయటికెళ్ళినప్పుడు మనం ఎక్కడికైనా క్లాసులకు వెళ్ళినప్పుడు మనం ధ్యానం గురించి అవగాహన చేసేటప్పుడు ఎంతో స్నేహభావంగా, ఎంతో సహనంగా మరి మనం ఎట్లా డౌట్స్ అడిగి తెలుసుకున్నామో మనల్ని కూడా అట్లా డౌట్స్ అడిగి తెలుసుకునే వాళ్ళు ఉంటారు కదా అండి. అలాగే మనం కూడా అలాగే స్నేహభావంగా తయారవుదాం. దానివల్ల మన అభివృద్ధి ఎంతో ముందుకు సాగుతూ ఉంటుంది. ఓకేనా అండి? మనం నెక్స్ట్ పాయింట్‌కెళ్దాం. 14వ ఆదర్శ సూత్రం. అయితే విగ్రహారాధనతి పూర్తిగా నిషిద్ధం. సత్య ఆత్మారాధనకి అంకితం కావడం. ఇప్పుడు మనకి విగ్రహారాధన వద్దన్నారు మాస్టర్ గారు. విగ్రహారాధన ఎందుకొద్దన్నారు? విగ్రహారాధన వద్దు ఎందుకన్నారనే విషయం అవగాహన చేసుకొని విగ్రహారాధన మానొచ్చు. లేదంటే ఎవరికి వారే ధ్యానం చేస్తూ ఉండగా వాళ్ళ అంతరంగంలోని ఆ భావనలు కలిగితే అలా అన్నా చేసే మార్గం ఒకటి. లేదా అవగాహన పూర్వకంగా చేసేది ఒకటి. 2 మార్గాలుంటాయి. ఎందువలనంటే మాస్టర్స్ ఈ ధ్యానంలోకి రాకముందు కావచ్చు, 2001లోనే నేను ధ్యానానికొచ్చానని చెప్పి మీకు ఇందాక చెప్పాను కదా! అంతకుముందు విగ్రహారాధనలో నేను ఉండేదాన్ని. ఎందుకంటే మనకి ఏ విషయం గురించి మనం టాపిక్ వచ్చినా గూడా మన సొంత అనుభవాలతో అవి చెప్తూ ఉంటే మనం వినటానికి కూడా వెంటనే ఆ విషయాన్ని తీసుకోవడానికి కూడా ఎంతో అనువుగా ఉంటుందండి. అందువల్ల ప్రతి విషయంలోనూ నాకు ఎక్స్‌పీరియన్స్ ఉంటదనమాట. ఎక్స్‌పీరియన్స్ ద్వారా చెప్పామంటే ఇంకా అందరికి అవగాహన ఎక్కువవుతుంది. సో, అప్పుడు గూడా విగ్రహారాధనలో మేము ఉండేవాళ్ళం. ఎన్నో కష్టాలు, అవమానాలు ఎన్నో మేము ఫేస్ చేస్తూ ఉండేవాళ్ళం. అయితే ఏమైంది? తర్వాత తెలుసుకున్నామనమాట. ఎంత విగ్రహారాధనలు చేసినా, ఎన్ని ఉపవాసాలు చేసినా, నోములు చేసినా, యాగాలు చేసినా, హోమాలు చేసినా, భోజనాలు పెట్టినా, ఎన్నో ఇలాంటియన్నీ మేము చేసాం మాస్టర్స్. ఇవన్నీ చేసినా కూడా అవన్నీ అలాగే ఉన్నాయన్నమాట. ఓకే. అప్పుడు అర్థమైంది. మనం అనుభవించాల్సిన కర్మలున్నప్పుడు మనం ఎంత విగ్రహారాధన చేసినా, ఎన్ని నోములు చేసినా, ఎంత విగ్రహారాధనకై మనం పాటుపడినా, మనకి ఏ మాత్రం కూడా ఆ కర్మలు తొలగే అవకాశం అస్సలు లేదు మాస్టర్స్. ముఖ్యంగా ఈ విషయాన్ని అందరూ గమనింపులో పెట్టుకోవాలి. ఎన్ని పూజలకి, ధ్యానానికి తేడా ఏంటంటే, ఎన్ని పూజలు చేసినా వ్రతాలు, నోములు, యాగాలు ఇంకా ఎన్నుంటాయో మీకు తెలియంది లేదు. విగ్రహారాధన నుంచి మనం ప్రతి ఒక్కళ్ళం వచ్చిన వాళ్ళమే. సో, ఎన్ని క్రతువులుంటాయో, ఎన్ని ప్రక్రియలుంటాయో అందరికి తెలిసిన వాళ్ళమే. వీటి ద్వారా మన కర్మలను తొలగించుకునే అవకాశం అయితే లేదే మాస్టర్స్. లేదు. లేనే లేదు. కాస్తో కూస్తో మనశ్శాంతి కొంచెం వస్తుందేమో. అది తాత్కాలికం మాత్రమే. మనం భూమి మీదకి జన్మ తీసుకున్నప్పుడు వచ్చింది మన మనశ్శాంతి కొంచెం సేపు తాత్కాలికంగా పొందడం కోసం కాదు మాస్టర్స్. మన కర్మల్ని వదిలించుకొని, మన కర్మను తొలగించుకొని, కొత్త కర్మల్ని మళ్ళీ భుజం మీద వేసుకొని వెళ్ళకుండా ఉండడం కోసమని మనం అట్లా ధ్యాన సాధనలు చేయాలే తప్ప, వేరే వేరే కాస్తో కూస్తో తాత్కాలికమైన మనశ్శాంతిని కోరి మనం ఈ భూమి మీదకి విగ్రహారాధనకి కోసం మనం రాలేదు. దీనికి నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మాస్టర్స్. అయితే ఇంకా ఏంటంటే ఒక వ్యక్తి ఉన్నారు. ఆ వ్యక్తి ఏంటంటే చాలా చాలా క్లాసులు చెప్తూ, ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు చేస్తూ, ఎన్నో ఎన్నో పుణ్యాలు చేస్తూ, దాన ధర్మాలు చేస్తూ ఎంతెంతో పుణ్యం మూట కట్టుకుంటున్నాను అని చెప్పని చాలా ఆనందిస్తూ ఉంటాడు. అతను ఎంతసేపటికి నన్ను పొగడాలి, నేను చేస్తుంది అందరూ గమనించాలి, నా కోసమని చెప్పని ప్రతి ఒక్కళ్ళు నన్ను పూజించాలి అనే మోటోతోనే అతను చేసే పనులన్నీ చేస్తుంటాడే తప్ప, ఒక ఆత్మభావంతో చేయడు. ఆత్మభావంతో చేసిన వాడికి నన్ను మెచ్చుకోవాలి అని గాని, నా గురించి చెప్పుకోవాలి అని గాని అసలు ఉండనే ఉండదు మాస్టర్స్. పూజా విగ్రహారాధనకి, ఆత్మారాధనకి తేడా అదే. ఆత్మతో చేసినప్పుడు పేరు ప్రఖ్యాతులు ఎంత మాత్రం మనం కోరుకోము. అయితే ఇక్కడ ఆ పెద్ద మనిషి ఏమయ్యారంటే ఎన్నో దాన ధర్మాలు ఎన్నో చేసినా కూడా అతన్ని అందరూ మెచ్చుకోవాలనే మోటోతోనే చేస్తూ ఉండబట్టి అట్లా చేస్తూ చేస్తూ మొత్తానికి ఇంక ప్రాపంచికంలో ఉన్నవాళ్ళు అట్లాంటి వాళ్ళకి గుడి కట్టేస్తూ ఉంటారు కదా! ఈయన మహానుభావుడు, దేవుడు అంటూ. అలాగే ఆయనకు గుడి కట్టడం జరిగిందనమాట. జరిగినప్పుడు ఆయన ఇంకట్లా మరణించిన పైలోకాలకు వెళ్ళిన తర్వాత ఆ పైలోకాల వాళ్ళు "నీకు పైలోకాల్లో నీకు మాత్రమే ప్లేసుంది. నువ్వు మోసుకొచ్చిన మరలి ఆ కర్మలకి ప్లేస్ లేదు. నువ్వు చెప్పిందేంటి? నువ్వు చేసుకొచ్చిందేంటి? నువ్వు వెళ్ళిన పనేంటి? నువ్వు చేసుకొచ్చిన పనేంటి?" అని చెప్పి అంటారు.
నేనేం చేశానండి అని చెప్పని ఆయన అంటేను, "నువ్వు కిందకెళ్ళి కర్మలను తొలగించుకొని, జ్ఞానాన్ని తెలుసుకొని రమ్మని చెప్పి పంపిస్తే, కొత్త కర్మల్ని మూట కట్టుకొనొస్తావా? ఇంకా పేరు ప్రఖ్యాతుల్ని, మోహం అనే మత్తులో పెంచుకొని వస్తావా?" అని చెప్పని అతన్ని అంటూ ఉంటారనమాట. మళ్ళీ ఇంత చేసి కూడా నేను తప్పే చేశానా అని చెప్పి అతని అయ్యో! అని నెత్తిని బాదుకుంటాడు. ఏం ఉపయోగం లేదు అలా చేసినందువల్ల. అప్పుడే ఏమంటారంటే పైలోకాల వాసులు ఏమంటారంటే అతన్ని, "నువ్వు మరలా భూలోకంలోకి వెళ్ళు. మరలా భూలోకంలోకి వెళ్ళి నీ కోసం కట్టించిన ఏదైతే ఆ గుడుందో, ఆ గుడి మెట్ల మీదే ఈ జన్మంతా అడుక్కునే జన్మగా నువ్వు అనుభవించి నీ కష్ట సుఖాలైతేనేమి, దాంట్లో ఉండే కష్ట నష్టాలైతే ఏవైతే ఉన్నాయో అన్నీ ఏం పొందాలో అయి పొంది మళ్ళీ పైకి రా" అని చెప్పి పంపిస్తారు మాస్టర్స్. అట్లాగే మనం ఎన్ని పూజలు చేసినా, ఆయన ఎన్ని దాన ధర్మాలు చేసుంటాడు, ఎన్ని క్రతువులు చేసుంటాడు, ఏమన్నా ఉపయోగం ఉందా? మరలా జన్మ తీసుకొని కింద అడుక్కునేవాడిగా పుట్టాల్సిన అతనికి అవసరం పడింది మరి. అందువల్లే మనం విగ్రహారాధనని ఎందుకు చేయాలి? ఎందుకు చేయకూడదు? అసలు విగ్రహారాధనలో కూడా ధ్యానం ఉంది మాస్టర్స్. మీరు గమనించారో లేదో మన అష్టోత్తరాల్లో గాని, పూజల్లో గాని మధ్యలో ధూపం సమర్పయామి, ధ్యానం సమర్పయామి అని చెప్పి ధ్యానం సమర్పయామి అని గూడా వస్తుందనమాట. ధ్యానం సమర్పయామి అంటే ఏంటి? మనం ధ్యానం చేస్తూ కూర్చొని భగ్ భగవంతుని యొక్క శక్తి ఏంటి? అని చెప్పే విషయాన్ని గమనించుకోమని చెప్పి చెప్పడం ద్వారా ఆ మాట అన్నారు గానీ, ఊరికే అదొక పదంగా మారిపోయిందే తప్ప, ఆ ధ్యానం చేద్దామనే అవగాహన ఎవరికీ లేదు మాస్టర్స్. పూలు పెట్టాము, పండ్లు పెట్టాము, దాంతో పాటు ఒక వస్తువుని పెట్టినట్టుగా ధ్యానాన్ని పెడుతున్నాం అని చెప్పని అనుకుంటున్నారే తప్ప, ధ్యానం సమర్పయామి అంటే మనం కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తూ, ఆనాపానసతి ధ్యానం చేస్తూ, మన అజ్ఞానాన్ని తొలగించుకొని జ్ఞానాన్ని పొందాలనే ఆలోచన ఎవరికీ ఉండట్లేదు మాస్టర్స్. మనం వాటి నుంచి పూర్తిగా బయటపడమని చెప్పి మాస్టర్స్ మన పత్రి సార్ చెప్తూ ఉన్నారు. అందువల్ల మనం చేసే పూజా విధానాల్లో కూడా ధ్యానం ధ్యానం తెలిసిన వాళ్ళు పూజా విధానాన్ని చాలా చక్కగా చేస్తారు మాస్టర్. ఎందుకంటే కొబ్బరికాయ ఎందుకు కొడతాము? మనం దీపం ఎందుకు వెలిగిస్తాము? గడ్డి ఎందుకు వెలిగిస్తాము? నైవేద్యం ఎందుకు పెడతాం? ప్రతి దానికి మనం గుళ్ళకెళ్ళి ప్రదక్షిణాలు ఎందుకు చేస్తాం? గాలిగోపురం ఏంటి? అక్కడ ప్రాణ ప్రతిష్ఠ చేసినప్పుడు విగ్రహానికి దానికుండే శక్తేంటి? అని ఎంతో వివరాలు తెలుసుకున్న తర్వాత మనం అక్కడికెళ్ళి ధ్యానం చేస్తే ఎంతో అద్భుతంగా ఉంటుంది మాస్టర్స్. ఇప్పుడు ధ్యానం చేయకుండా గుళ్ళు, గోపురాలు ప్రదక్షిణాలు తిరిగి గాలి గోపురానికి నమస్కారం చేసుకొని వస్తుంటారే తప్ప వాటి యొక్క ప్రాశస్త్యాలు చెప్పేవాళ్ళు లేరు. చెప్పినా కూడా తెలుసుకొని అర్థం చేసుకునేవాళ్ళు అంతకంటే లేరు మాస్టర్స్ ఇప్పటి రోజుల్లో. సో, అసలు దానికి ముఖ్యమైన రీజన్ ఏంటంటే, ప్రతి దేవాలయాల్లోనూ ధ్యానాలయాలుగా మారాలి అని చెప్పి పత్రిసారి నిర్వర్తిస్తూ ఉంటారు. ఎందుకంటే ధ్యానం అక్కడ ప్రాణప్రతిష్ఠ చేసినప్పుడు ఎంతో శక్తి ఉంటుంది. ఈ ప్రజలందరూ మామూలుగా అయితే ధ్యాన సాధనలో ఉండేవాళ్ళైతే వాళ్ళకి హృదయాన్ని సంపూర్ణంగా అర్పించుకుంటారు. అదే ప్రాపంచికంలో ఉన్నవాళ్ళు ప్రదక్షిణలు చేస్తూ గుళ్ళలోకి వెళ్ళినప్పుడు ఏముంటుందంటే, భగవంతుడా నాకీ కష్టాల్లో ఉన్నా, నష్టాల్లో ఉన్నా, ఇంకా ప్రపంచికంలో ఎన్నైతే కావాలో కోరికలు అన్నీ కోరుతూ, ఆ కోరికలతోనే ప్రదక్షిణాలు చేస్తారే తప్ప వాళ్ళ శక్తిని తీసుకోలేకపోతున్నారు. తాత్కాలికమైన శక్తి 5 నిమిషాల్లో, 10 నిమిషాల్లో ఉండే శక్తే తప్ప, స పర్మనెంట్‌గా ఉండే శక్తిని వాళ్ళెవ్వరూ పొందలేకపోతున్నారు. విగ్రహారాధన అంటే మనం కోరికలు తీర్చుకోవడానికి అని మాత్రమే ఉంటుంది మాస్టర్స్. అసలు అందరూ గూడా ప్రతి ఒక్కళ్ళు మనం ఇప్పుడు ప్రతి దేవాలయాల దగ్గర ధ్యానాలయాలుగా మారడం కోసం అని చెప్పి ఎన్నో ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. మన పిరమిడ్ మాస్టర్సే ఎంతో ప్రయత్నాలు చేసేవాళ్ళు ఎంతోమందున్నారు. సో, వాటి వల్ల మనకి ఎంత సేవ చేసిన వాళ్ళమవుతామంటే, అక్కడ గుళ్ళో ప్రదక్షిణలు చేసే వాళ్ళకి మనం వెళ్లి, "ఏవండీ ఒక 5 నిమిషాలు కూర్చొని ధ్యానం చేద్దామా? ధ్యానం అంటే ఏంటి? అదెందుకు చేయాలి?" అనే విషయాన్ని మేము నేర్పిస్తాము అని చెప్పే ప్రయత్నం మనం చేయాలని మాస్టర్స్ మన గురువుగారు మనకు చెప్తూ ఉన్నారు. సో, అందువల్ల మనం విగ్రహారాధన ఎందుకు చేయాలి అనే విషయాన్ని మీరు గమనించుకోండి. ఈ విషయంలో ఒక చిన్న ఎక్స్‌పీరియన్స్ చెప్తాను మాస్టర్స్. ఎందువల్లంటే ఒక 25 ఇయర్స్, 30 ఇయర్స్ బ్యాక్ శివాలయం టెంపుల్‌కి వెళ్ళేవాళ్ళమనమాట. శివాలయం టెంపుల్‌కి వెళ్ళినప్పుడు శివుడు ఎందుకు ధ్యానంలో కూర్చుంటారని చెప్పి నాకు డౌట్. అందరూ శివుడిని ప్రదక్షిణాలు చేస్తూ ఉంటారు. అష్టోత్తరాలు చేస్తూ ఉంటారు. మరి హ్మ్, ఎన్నెన్నో పూజలు చేస్తూ ఉంటారు. అభిషేకాలు చేస్తుంటారు కదా! మరి ఆయన్ని చూస్తే ధ్యాన ముద్రలో ఉంటారు. ఆయన గూడా ఇంకో దేవుడిని పూజిస్తారా ఏంటి? మరి ఆయనే దేవుడు కదా! అని అనుకునేవాళ్ళం. అయితే ఇప్పుడు పత్రి సారు మీరే దేవుళ్ళు, మీరే దేవుళ్ళు అంటే, మనమే దేవుళ్ళం ఎట్లా అబ్బా! అని చెప్పని మొదట్లో అవగాహన లేనప్పుడు అనుకుంటూ ఉండేదాన్ని.
అప్పుడు ఆ రోజుల్లో శివాలయం గుడికెళ్ళినప్పుడు శివుడు ఎందుకు ధ్యానంలో ఉన్నారనే విషయం నాకు అప్పటి డౌట్ ఇప్పుడు తీరింది మాస్టర్స్. ఇన్నేళ్ళకి. ఇన్నేళ్లలో వాటి యొక్క రీజన్ చెప్పడానికి ఎవ్వరు లేరు. ఆ డౌట్ అప్పటినుంచి ఉండిపోయింది. ఇప్పటికి ఇన్నేళ్ళకి ఈ పిరమిడ్ ధ్యానాలు ఆనాపానసతి ధ్యానాలుగా ఎంటర్ అవ్వడం వల్ల శివుడు కూడా బ్రహ్మాండానికే ధ్యానం చేస్తారు. మనం మనం ధ్యానం చేయడం ద్వారా శివుడు మనకి బ్రహ్మాండంలో ఉన్న ఆనంద స్వరూపానికి ధ్యానం చేయాలి అనే విషయాన్ని తెలియపరచడం కోసమే ఆ యొక్క సింబాలిజంగా శివుడు కూడా ధ్యాన ముద్రలో ఉంటారనే విషయాన్ని నాకు తెలుసుకోవడం జరిగింది మాస్టర్స్. ఇట్లా ఈ తెలుసుకున్న విషయాన్ని కూడా నేను ఎంతో మందికి షేర్ చేయడం కూడా జరిగింది. ముఖ్యంగా విగ్రహారాధన విషయాల్లో ప్రతిరోజు ఏదో ఒక అవకాశం వస్తే ఎవరో ఒకళ్ళకి ఇప్పటికి షేర్ చేయడం జరుగుతూనే ఉంటుందండి. ఎందువల్లంటే విగ్రహారాధనలో ఉన్నన్నాళ్ళు ఎన్ని జన్మలు చేసినా కూడా మనం అక్కడే ఉన్నాం. ఎక్కడేసిన గొంగళి అక్కడే ఉంటుందిరా అని మన కూపస్థ బండూకంలాగా ఒకే చోటే పడే ఉంటాం మాస్టర్స్. మన జ్ఞానాన్ని తీసుకొని ముందుకడుగులు వేసే ప్రయత్నం మనం చెయ్యం అసలు. అందువల్ల విగ్రహారాధనలో అసలేంటి అనే విషయాన్ని మనం గ్రహించుకొని ధ్యానం చేయాలి. విగ్రహారాధనలో కూడా ధ్యానం చేయటం ఒక విషయం ఉన్నది. పరమ గురువులే దాన్ని ప్రతిపాదించారనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మూర్ఖంగా ఎవరికి తెలిసిన విషయాన్ని వాళ్ళే నా నేను పట్టుకున్న కుందేలుకి మూడే కాళ్ళు అని చెప్పి వాదించకుండా ఎవరు ఎందుకు చెప్తున్నారు? ధ్యానం గురించి చెప్పే వాళ్ళ మాటలు విని మనం అజ్ఞానాన్ని తొలగించుకొని ధ్యానం వైపుగా మనం పరుగులు తీద్దాం అని చెప్పే ప్రయత్నం మనం చేస్తూ ఉండాలి మాస్టర్స్. ఎందుకంటే ఇప్పటి రోజుల్లో ఎంతెంతో ఘోర నేరాలు జరిగిపోవడం గానీ, ఎంతో అజ్ఞానాలు కూరుకుపోవడం గానీ, ప్రతిరోజు ఆస్తిపాస్తుల కోసం తల్లిదండ్రులనే ఎదిరించి చంపుకునే రోజుల్లో గూడా మనం చూస్తూ ఉంటున్నాం. రోజు మొదలు పేపర్‌లో, న్యూస్ ఛానెల్స్‌లో. సో, ఎందుకంత ఘోరమైన క్రియలు జరుగుతూ ఉన్నాయంటే అజ్ఞానం పెచ్చురిల్లిపోతుంది. ఎంత పూజలు చేస్తూ ఉన్నా, ధర్మాలు చేస్తూ ఉన్నా, దాన ధర్మాలు ఒక ఎత్తు, వాళ్ళు చేసే అజ్ఞానమైన క్రూర చర్యలు ఒక ఎత్తుగా ఉన్నాయి. సో, వీళ్ళకి చెప్పేవాళ్ళే లేరు. చెప్పేవాళ్ళు ఉన్నా కూడా వినేవాళ్ళు అంతకంటే లేరు మాస్టర్స్. కానీ మనం ఆనాపానసతి ధ్యానం చేయటం ద్వారా మనం ఎవరెవరికి ఎలా మన మాట వినే విధంగా మనం చెప్పగలిగే ప్రయత్నం చేస్తూ ఉంటాం మాస్టర్స్. ఒకవేళ మనం వాళ్ళని ధ్యానంలో తీసుకురావాలి అంటే ఒక్కసారిగా ధ్యానం మానేయండి, విగ్రహారాధన మానేయండి అని చెప్పకుండా విగ్రహారాధన చేస్తూనే ధ్యానం గూడా చేయండి అని చెప్తూ మనం స్లోగా తీసుకొద్దాం. ఎందుకంటే మొదటే వాళ్ళకి మానేయండి అంటే వాళ్ళ జ్ఞానమంతా పురాతన కాలం నుంచి విగ్రహారాధనలు పడికొట్టుకుంటూ ఉన్నారు కాబట్టి, దాన్ని మనం నిందించటం అని కాదు మాస్టర్స్. నిందించడం కాదు, అవసరం లేదని అంటున్నాం అంతే. ఎందుకంటే, ఆ విగ్రహారాధనని వదిలిపెట్టేసి ధ్యానంలోకి రండి అని చెప్పి, మనం ఎంతో ప్రేమగా, సహనంగా వాళ్ళ వివరాలు తెలుసుకుంటూ, వాళ్ళు ఎన్ని సార్లు డౌట్‌లు అడిగినా కూడా మనం వాటిని వివరిస్తూ, వాళ్ళని ప్రేమతో, సహనంతో మనం తీసుకురావాలే తప్ప, వాళ్ళని అదాడి చేసో, మనకే గాని ధ్యానం గురించి తెలుసు అనే అహంకారంతో మనం ఉండకూడదు మాస్టర్స్. మనం ఎంత ధ్యానం చేస్తే అంత సహనం పెంచుకోవాలి. అంతే తప్ప మనం ధ్యానం చేస్తున్నాం గదా! వాళ్ళేదో వేరు, మేమేదో పెద్ద గ్రేట్ అని మనల్ని మనం అహంకారం పూరితంగమైన గుంటలో మనం పడిపోకూడదు. మనం అది గూడా నేర్చుకోవాలి. ఎందుకంటే గ్రేట్ మాస్టర్ అనేది ఒక మహా మత్తు లాంటిది. పెద్ద మత్తు పదార్థాలు ఇప్పుడు తీసుకుంటున్నారు. డ్రగ్స్‌తో సమానం పేరు ప్రఖ్యాతులనేవి. అందువల్ల మనం వాటికి దూరంగా ఉండి, మనం సహనాన్ని పెంచుకుంటూ, మనం ధ్యాన సాధన చేయిస్తూ, అందరికి చెప్తూ విగ్రహారాధన ఏంటి, ధ్యాన సాధన ఏంటి అని ఆ మధ్యలో వ్యత్యాసం వాళ్ళకి వివరిస్తూ, వాళ్ళందరినీ విగ్రహారాధన నుంచి ధ్యాన సాధన మనం తీసుకొద్దాం మాస్టర్స్. అలాగే ఆత్మ సత్యారాధన అంటే ఏంటి? అసలు మనం భూమి మీద జన్మ తీసుకోవడానికి ఎందుకొచ్చాం? మన యొక్క ఉద్దేశాలేమిటి? మన యొక్క కర్మలేంటి అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మాస్టర్స్. మనం ఈ శరీరమేనా? మనం ఈ శరీరం కాదు. అలా అని ఆత్మ అని తెలుసుకోవాలి. ఆత్మ అని ఎలా తెలుసుకుంటాం? ఇవాళెళ్లి నువ్వు శరీరం కాదు, ఆత్మ అంటే వాళ్ళకేమర్థం అవుతుంది? ముందు నువ్వు ఆనాపానసతి ధ్యానం చెయ్యి. ఆ తర్వాత నువ్వు శరీరం కాదు ఆత్మవి అని తెలుసుకునే అవగాహన మనం వాళ్ళకివ్వడం జరుగుతుంది. ఓకేనా మాస్టర్స్? దాని ద్వారా ఏమవుతుందంటే, వీళ్ళకి ఆత్మ అంటే ఏంటి అని తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. ఇక్కడ అలా అని శరీరం వద్దా అని కాదు. శరీరము కావాల్సిందే, ఆత్మ అనుభవం కావాల్సిందే. శరీరం ఉంటేనే తప్ప మనం ఏ క్రియ కూడా ఈ భూమి మీద చేయటానికి మనకి అవకాశం లేదు. ఎందుకంటే శరీరం మన ఆత్మకి ఒక గౌన్ లాంటిదని చెప్పి మనం ప్రతిసారి చెప్తూ ఉంటారు కదా! ఆత్మజ్ఞానం.
మనం ఇట్లాంటిది ఎంతో తెలుసుకుంటూ ఉంటాం కాబట్టి, మనకి ఆత్మ ఉండాలి అంటే కూడా ఒక నివాసంలాగా మన శరీరం కావాల్సిందే. ఈ శరీరాన్ని ధరించుకున్న తర్వాత మనం ఎన్నెన్నో ప్రక్రియల ద్వారా మనం జ్ఞానాన్ని తెలుసుకొని, మనం భూమి మీదకొచ్చిన కర్మలన్నీ పూర్తి చేసుకొని, కొత్త కర్మల్ని మీదేసుకోకుండా నిరంతరం ఎరుకతోటి ముఖ్యంగా ఇది గమనించుకుందాం మాస్టర్స్. నిరంతరం మన ఎరుకతోటి ఉంటూ శరీరం కాదు నేను ఆత్మస్వరూపురాలిని. మన ఈ యొక్క కార్యక్రమాల కోసమే నా శరీరం ఉంది. ఈ శరీరానికి మనం ఎంత డెకరేషన్స్ చేసినా, ఎంత మనం బాగా పోషించుకున్నా, మంచి మంచి ఆహారం పెట్టినా, ఏం చేసినా, దీన్ని నేను ఇంత పోషించానే ఇది శాశ్వతం కాదా అని అనుకోవాలి. ఇది ఎప్పటికీ శాశ్వతం కాదు. నువ్వెన్ని పరిచారికలు చేసినా గూడా శరీరానికి అది ఎప్పటికీ శాశ్వతం కాదు. తాత్కాలికమైన ఆనందమే. మనం అందంగా ఉన్నామా? ఇంకా అందంగా తయారయ్యామా? అనేది ఈ శరీరానికి మంచి ఆహారం ఇచ్చామా? మంచి పోషణ చేశామా? అనేది ఎన్ని తాత్కాలికమే అని మనం అర్థం చేసుకోవాలి మాస్టర్స్. మనది మనం అర్థం చేసుకొని పూర్తిగా అంటే మనం దివ్యాత్మ స్వరూపులం మనము. శరీరధారులం కాదు, ఆత్మ స్వరూపులం అని చెప్పి మనం తెలుసుకోవాలి. మనం భూమి మీదకొచ్చిన విశేషం ఏంటంటే మన ఆత్మ సత్యారాధనకి మనం జన్మ తీసుకున్నాము అనే విషయాన్ని పూర్తిగా మనం అవగాహనలో పెంచుకోవాలి మాస్టర్స్. సో, మనం అట్లాగే ఈ పరంపరలో ఈ విగ్రహారాధన ఎందుకు చేస్తున్నాం? ఎందుకు చేయకూడదు? చేస్తే ఎలా చేయాలి? దానిలో లోతుపాతులేంటి? అవగాహన చేసుకున్న తర్వాత విగ్రహారాధన నుంచి ఆత్మ సత్యారాధనకి ధ్యానం ద్వారా ఆత్మ సత్యారాధన తెలుసుకోవడం కోసమే మనం వచ్చాము. అన్న అవగాహన చేసుకోవడం కోసమే మనం ఈ జన్మ తీసుకుంది. అనే అవగాహనని పూర్తిగా అర్థం చేసుకుందాం మాస్టర్స్. ఓకేనా అండి? అయితే మనకి 15వ ఆదర్శ సూత్రంలో ఏం చెప్పారంటే, ఎవరి జీవిత సమస్యలను వారే పరిష్కరించుకోవలెను. మనం ఎప్పుడైనా సరే మన ధ్యానానికి శరణు కోరుకోవాలి. మనకి మన ప్రాపంచిక జీవితంలో మనకి ఎన్నెన్నో కష్టాలు, ఎన్నెన్నో బాధలు శారీరకంగా అయితేనేమి, మానసికంగా అయితేనేమి ఎన్నెన్నో జబ్బులొస్తూ ఉంటాయి మాస్టర్స్. మనం వాటిని ఎంతసేపటికి మన మానసిక రుగ్మతలు కూడా ఎన్నో వస్తుంటాయి. ప్రతి ఒక్కళ్ళకి ఉండేదే అవి. నేను ఈ కర్మ నేనెందుకు ఏం కర్మ చేసుకున్నానో నాకిన్ని కష్టాలు, ఇన్ని బాధలు అని బాధపడేవాళ్ళు ప్రతి ఇంట్లో ఉంటారండి. ప్రతి ఇంటిలో ఉండే విషయమే అది. నేనేం చేశాను? నేనే జీవికి నేను హాని చేయలేదు. నాకెందుకు ఈ కష్టాలు? నువ్వు ఏ జన్మలో చీమకి, దోమకి అపకారం చేయకపోవచ్చు. గత జన్మల సంస్కారాలు మనల్ని వెంటాడుతూ ఉంటాయి కదా! ఆ విషయాలు ఎవరికీ తెలీదు. ఆ విషయాలు ఎవరికీ తెలియక మా వారు ఏదో అన్నారనో, అమ్మ నాన్నలు ఏమైనా అన్నారనో, అత్తమామలు కావచ్చు, మన నైబర్స్ కావచ్చు, మన బంధువులు కావచ్చు, ఇట్లా వీళ్ళ ద్వారా మనం ఎన్నెన్నో అవమానాలు పొందడం ద్వారా మనం అయ్యో! అని వాటి గురించే మనం తలుచుకొని మనకు ఉన్న శక్తినంతా ధారపోసుకుంటూ ఉంటాం మాస్టర్స్ వాటి వల్ల. సో, మనం తెలుసుకోవాల్సిందేంటి? ఈ సమస్యలకి పరిష్కారం ఏంటి? విగ్రహారాధన ఎంత మాత్రం కాదు. ధ్యాన మార్గమే శరణ్యము. ధ్యానమే శరణ్యము. మనకొచ్చిన ఎటువంటి మానసిక రుగ్మతలకైనా, శారీరక రుగ్మతలకైనా ధ్యానమే శరణ్యం. దీనికి నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మాస్టర్స్. ఎందుకంటే ఎవరు గూడా అలా ఉండొద్దు అని చెప్పే ప్రయత్నం అన్నమాట ఆ ఎగ్జాంపుల్. సో, ఇంతటి జ్ఞానాన్ని మనం తెలుసుకుంటూ ఉన్నాం. ఎన్నో క్లాసులు చెప్పుకుంటూ ఉన్నాం. నిరంతరం మనం ఎన్నో బుక్స్ చదువుతూ ఉంటాం. ధ్యాన సాధన చెప్తూ ఉంటాం. అయినా గూడా నాకు ఒక చిన్న పరీక్ష చిన్నది కాదు పెద్దదే అని చెప్పొచ్చు మాస్టర్స్. అలాంటి పరీక్ష వచ్చింది. మా పెద్ద బాబుకి పెద్ద కార్ యాక్సిడెంట్ అయ్యి కంటి మీద 10 కుట్లు పడి బోలెడంత రక్తం పోయింది. ఏముందిలే తగ్గిపోద్దిలే అని అనుకోలేకపోయాను మాస్టర్స్. చాలా షాక్‌కి గురయ్యి నాకు చాలా పెద్ద హెల్త్ ప్రాబ్లమ్ వచ్చింది. మరి అప్పుడేంటి నేను ఎరుకని మిస్ అయిపోయానా? మరి ఇంతటి ఆత్మజ్ఞానం తెలుసు. బంధాలో ఇరుక్కుపోయానా? సో, మనకొచ్చిన కష్టమైనా నాకిదొచ్చిన పెద్ద కష్టమే గదా! అప్పుడు నేను ఎలా దీన్ని రూపుమాపుకోవాలి? సో, నేను వెంటనే అజ్ఞానంలో పడినా కూడా పక్క రోజే కూడా కాదు మాస్టర్స్ ఆ రోజుకి ఆ రోజే అంటే పరీక్ష నాకది క్లియర్‌గా అర్థమైంది. ఇది నాకు పరీక్ష. నువ్వు సాధనలు చేస్తూ ఉన్నావు. ఎంతవరకు నిన్ను నువ్వు కోల్పోకుండా నువ్వు సాధనలో ఉన్నావు. అయన్నిటిని ఎలా తీసుకోగలిగావనేది నాకు పరీక్ష కోసమే నాకింతటి అనుభవాన్ని ఇవ్వడం కోసమే, ఎదగడం కోసమే ఇలా ఇచ్చారని చెప్పనే విషయం నాకు క్లియర్‌గా అర్థమైంది మాస్టర్స్. అట్లాగే నాకెంతో పెద్ద అనారోగ్య సమస్యొచ్చినా కూడా నేను 4, 5 రోజుల్లో కేవలం దాన్ని ఎంతో పట్టుదలగా నేను సాధించి, ధ్యాన సాధనలు సాధించి, గురువులతో
మరి ఎప్పటికప్పుడు మన అనుమానాలను తీర్చుకుంటూ, వెంటనే నా అనారోగ్యం నుంచి కావచ్చు, నా మానసికమైన సమస్య నుంచి కావచ్చు, మా బాబుకి ఇట్లా అయిందనే బాధ నుంచి కావచ్చు, నేను బయట పడిపోవడం జరిగింది మాస్టర్స్. బయట పడిపోవడమే కాకుండా బాబుకి కూడా ఎంతో మోటివేషన్ ఇవ్వడం కానీ, మనకి ఈ పరీక్ష మనకి మనకి మనల్ని మనం ఏంటి అని తెలుసుకునే దానికే మనకొచ్చింది అనే విషయం అర్థమవ్వడం కోసమే మనకు తెలియపరిచారు అని. ఇది నా ఒక్కదానికే పరిమితం అవ్వకుండా అందరికీ గూడా. ఎందుకంటే మనం ప్రతిరోజు ఎంతో జ్ఞానాన్ని వింటూ ఉన్నాం. ధ్యానం చేద్దాం అని మనం చెప్పుకుంటూనే ఉన్నాము. మరి దాని సాధన ద్వారా మనం పొందిందేంటి అని మనకు అర్థమవ్వాలి అంటే, మనకేదో ఒక సిట్యుయేషన్స్ వస్తుండాలి కదా! అది మనం కోరుకోకపోవచ్చు. ఆ సిట్యుయేషన్ నాకు రావాలి అని. కానీ మనం ఏంటి అని తెలియపరచాలంటే, పరమ గురువులు మనకు ఆ శిక్షలు వేస్తూ ఉంటారు. ఆ శిక్ష ద్వారా మనం ఆ శిక్షని శిక్షణ అనుకోవాలే తప్ప, శిక్షగా భావించకూడదు. సో, ఆ శిక్ష నుంచి మనం ఏం తెలుసుకున్నాము? మనం ఏం పొందాలి? తద్వారా మనం పొందిన తర్వాత మనది మనకే పరిమితం కాకుండా పరులకు కూడా అది ఉపయోగపడేలాగా అవ్వాలనే ఉద్దేశంతో ఈ ఎక్స్‌పీరియన్స్ నేను చాలా మందికి షేర్ చేయడం జరిగింది మాస్టర్స్. ఎందుకంటే ఈ ఈ బంధాల నుంచి ఇట్లా బాధుంటుంది. కానీ ఓకే. వెంటనే మనం రీకూప్ అయిపోవాలి. వెంటనే మనం దాన్ని జ్ఞానంగా తీసుకొని ఓకే. ప్రాబ్లమ్ వచ్చింది. మన ఇంట్లో వాళ్ళకి ఎవరికైనా కావచ్చు. పిల్లలకనే కావచ్చు, పెద్దలనే కావచ్చు. ఎవరికైనా ప్రాబ్లమ్ వచ్చినప్పుడు కొంచెం ధైర్యంగా తట్టుకునే ప్రయత్నం చేద్దాం మాస్టర్స్. జ్ఞానాన్ని పెంచుకుందాం. ఓకే. ఈ పరీక్ష వచ్చింది మనకి. ఈ పరీక్షను ధైర్యంగా, జ్ఞానంతో ఎలా మనం ముందడుగులెయ్యాలి అనే విషయం గురించి ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. మాస్టర్స్? అందువల్లనే మనకి అదే అన్నారు మనకి మాస్టర్ గారు. సొంత ధ్యాన శక్తితోనే పరిష్కరించుకోవాలి. అలాగే పరిష్కరించుకోవడం జరిగింది కదా మాస్టర్స్ మరి నా విషయాల్లో. మరి నా విషయం అందరికీ ఒక గుణపాఠంగా మారాలని నేను కోరుకుంటున్నాను. అందరూ కూడా నాలాగా ఎవరు డౌన్ కావద్దు. ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే కూడా ఇది మనకి పరీక్షే. ఖచ్చితంగా ధైర్యంగా అన్నా ఉందాం. ఓకే. తగ్గిపోతుందిలే. ఓకే. పోతుందిలే. ప్రయత్నం చేద్దాము. ధైర్యంగా ఉందాం అనే జ్ఞానాన్ని మనం పెంచుకునే ప్రయత్నం మీద మనం అందరం ధ్యాన సాధనని విడనాడకుండా ఉండాలి మాస్టర్స్. ఏదో ఒక రోజు చేసి నేను చేశాను కదా! అనుకుంటే ఎంత మాత్రం అది ఉపయోగపడదు. కొంచెం చేసినందుకే మనకు ధ్యాన శక్తి మనం పొందలేము. నిరంతరం చేస్తూ ఉండాలి. రోజుకి 3, 4 పూటలు మనం ఏ పూటకి ఆ పూట మన శరీరాన్ని పోషించుకోవడం కోసం, శరీరం ఆరోగ్యంగా ఉండడం కోసం మరి 4 పూటలు తింటున్నాం కదా మాస్టర్ రకరకాల పేర్ల మీద. మరి సాధన రోజుకి కనీసం ఒక్కసారి పొద్దున పూట, సాయంత్రం పూట చేసుకుంటే వచ్చిన నష్టమేంటి? ఇది గూడా నా అనుభవమే మాస్టర్స్. పొద్దున 11 మన లేడీస్ అందరికీ ఒక అవకాశం చాలా ఉంటుంది. మన ఇంట్లో కిచెన్ వర్క్ అంతా అయిపోయినాక మనం ఒక గంట సేపు కూర్చోవచ్చు. ఆఫ్టర్ లంచ్ మధ్యాహ్నం భోజనాలు అయిపోయిన తర్వాత ఒక గంట కూర్చోవచ్చు. మనం చెయ్యాలి అనుకుంటే అవకాశం ఆటోమేటిక్‌గా మాస్టర్స్ మనకి కల్పిస్తారండి. అందరం గమనించుకోవాలి కాకపోతే. మళ్ళీ నైట్ పడుకోబోయే ముందు స్వాధ్యాయం కావచ్చు, ధ్యాన సాధన కావచ్చు. చేసి మనం పడుకుందాం. అప్పుడు మనం పడుకున్న తర్వాత మనకి పట్టే నిద్రే చాలా వేరుగా ఉంటుంది. ప్రాపంచికంలో ఉండే విషయాలేవి మనకి గుర్తొచ్చినా గూడా మనల్నవి బాధించవనమాట. వెంటనే మనకి నిద్రలోకెళ్ళిపోయి మన ఆత్మస్థితిలోకెళ్ళిపోతాం. ఎందుకంటే మనకు నిద్ర కూడా అవసరమే కాబట్టి ఆ విషయం నేను తెలియపరుస్తున్నాను మాస్టర్. మన శరీరాన్ని మనం ఎంత చక్కగా పోషించుకుంటూ, ఆ శరీరాన్ని పోషించుకోవడమే జీవిత విధానంగా పెట్టుకోకుండా, ఎంతవరకు సేవ చేయాలో శరీరానికి అంత సేవ చేస్తూ, దానికి జ్ఞానాన్ని తెలుసుకోవాలని మన శరీరమే కావాలి కదా! సో, అలా శరీరాన్ని చక్కగా ఉంచుకుంటూ, ఆత్మశక్తితో ఎలా ఎదగాలి అనే విషయాన్ని మన శరీరం ఉంటేనే మనం తెలుసుకుంటాం కాబట్టి, అటువంటి అవగాహన చేసుకోవడం ద్వారా మనం ధ్యాన సాధనని వేడుకుందాము అని నేను తెలియపరుస్తున్నాను. ఓకేనా మాస్టర్స్? అయితే మనకి 16వ ఆదర్శ సూత్రం. గృహస్థ జీవితాన్ని ఆత్మానందంగా గడుపుదాం. ఇతరుల వ్యక్తిగత విషయాలలో వ్రేలు పెట్టకపోవడం. గృహస్థ జీవితం. ఇప్పుడు ప్రతిసారి ధ్యానం చేయాలి అంటే సన్యాసం పుచ్చుకోమని ఏం చెప్పలేదండి. మనది మధ్య మార్గం అని చెప్పారు. సో, ప్రతి ఒక్కళ్ళం గృహస్థ జీవితాన్ని చక్కగా ఆస్వాదిస్తూనే మధ్య మార్గంలాగా ఆధ్యాత్మిక జీవితాన్ని కూడా మనం ఆస్వాదించవచ్చు. మన ధ్యాన సాధనలు కూడా చేసుకోవచ్చు. అప్పుడు గృహస్థ జీవితంలో ఉన్న సమస్యలన్నీ గూడా ఆధ్యాత్మిక జ్ఞానం వల్ల మనం వాటిని చక్కగా దూరం చేసుకుంటూ జీవితాన్ని గూడా ఒక కర్మలాగానో, ఒక బాధలాగానో కాకుండా సంతోషంగా జీవించే అవకాశాన్ని మనకు మనమే ఏర్పరచుకోవాలి మాస్టర్స్. మనకు మనమే మన చేతుల్లోనే ఉంది మన జీవితం అంటూ ఉంటారు.
అది చేసిన వాళ్ళకే తెలుస్తుంది ఆ మాట యొక్క విలువేంటో. ఆ ప్రయత్నం చేసిన వాళ్ళకే అర్థమవుతుంది. ఆ ప్రయత్నం మన చేతుల్లోనే మన జీవితం ఉందా అన్న విషయం మనకప్పుడు అర్థమవుతుందనమాట. అట్లయితే మన గృహ జీవితాన్ని ఆత్మానందపరంగా ఎందుకన్నారు? శరీరమే కాదు మనం ఆత్మస్వరూపులం అని తెలుసుకోవాలి. ఆత్మానందంగా సంసార జీవితంలోనూ ఉండాలి. మన ఆత్మస్వరూపంలోని ఆధ్యాత్మిక జీవితంలోనే మనం ఆ జ్ఞానాన్ని మనం పెంచుకుంటూ ఉండాలి. సో, అందువల్లనే గృహస్థ జీవితాన్ని ఆత్మానందంగా గడపాలి. ఆత్మ ఎంత ఆనందంగా ఉంటుందో ఎందుకంటే ఆత్మకి సేమ్ గృహస్థ జీవితం అని గాని, కష్టాలు గాని, నష్టాలు గాని ఏమి ఉండవు కదా! ఏముండవు కాబట్టి, అవి ఎంతో చక్కగా ఉంటాయి. మనం గృహస్థ జీవితంలో శరీరం తీసుకొని కర్మలనుభవిస్తానికి వచ్చాం కాబట్టి, ఈ విషయాలు మనం తెలుసుకుంటూ, మనం కూడా ఆత్మ ఎంత స్వచ్ఛంగా, పరిపూర్ణంగా ఉంటుందో, మనం కూడా అంతే పరిపూర్ణమైన ఆనందంగా ఉండే ప్రయత్నం మనం కూడా చేయాలి మాస్టర్స్. అది. ఆత్మానందంగా ఉండడం అంటే అదనమాట. మన శరీరంగా తీసుకోవాలి. ఆత్మానందంగాను మన జీవితాన్ని గడుపుకుంటూ, జ్ఞానవంతమైన జీవితాన్ని గ్రహం గ్ చూసుకుంటూ ఉండాలి. అయితే ఇతరుల వ్యక్తిగత విషయాల్లో వ్రేలు పెట్టకపోవడం. ఈ పాయింట్‌కొచ్చేసరికి మనం సహజంగా ఏమనుకుంటాం, ఇతరుల వ్యక్తిగత జీవితాలు అంటే ప్రాపంచికంలో ఆలోచిస్తే మనం పక్క వాళ్ళ జీవితాల్లోనో, లేదంటే మా తమ్ముడు వాళ్ళ జీవితం, మా అక్క జీవితమనో, పక్కింటోళ్ళ జీవితాల్లోనో మనం సహజంగా అలా అనుకుంటాం. వేలు పెట్టకపోవడం అనేది. అది కూడా అవసరమైందే. అది ప్రాపంచికంగా అయితే, మన గురువుగారు మనకు తెలియపరిచిందేంటంటే, ఇప్పుడు మన శరీరం వేరు, ఆత్మ వేరు కదా! ఈ ఆత్మ ఏమని భావిస్తుందంటే, ఈ శరీరం ఆత్మకి ఇతరులతో సమానం. మనం ఇతరులు అంటే మనం ప్రాపంచిక వ్యక్తులు ఎలా అనుకుంటామో, ఈ ఆత్మకి ఈ శరీరం ఇతరులు అనే పదంతో సమానమనమాట. అంటే ఆత్మ ఈ శరీరంతో సంబంధించిన ఏ విషయాలోనూ వేలు పెట్టదు. సాక్షిగా చూస్తూ ఉంటుంది. మనం ఎలా ఎరుగుతో ప్రతి పాయింటు ఉన్నామా? లేదా? అనే విషయాన్ని సాక్షిగా గమనించుకుంటున్నామని చూస్తూ ఉంటుందే తప్ప, నువ్వు తప్పు చేస్తున్నావు సరి చేసుకో, నువ్వు ఒప్పు చేస్తున్నావు ఓకే. వెరీ గుడ్ అని మనల్ని తప్పు చేసినా ఏముందు, ఒప్పు చేసినా ఏముండదు. అది మనమే ఎరుకలోకి మనం పరుచుకోవాలనమాట. ఆ రకంగా ఆత్మ మన శరీరాన్ని ఇతరులతో సమానంగా భావిస్తుందంట. ఈ విషయాన్ని ఈ మధ్యనే గురువుగారి దగ్గర నేను ఈ జ్ఞానాన్ని తెలుసుకోవడం జరిగింది మాస్టర్స్. ఈ సందర్భం వచ్చిన తర్వాత ఈ విషయాన్ని తెలియపరచుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. అంటే ప్రాపంచికమైన విషయాల్లో వేలు పెట్టకపోవడం అనేది అందరికీ తెలిసిన విషయమే. నేను కాపోతే మనందరికీ ఆల్‌మోస్ట్ తెలిసిన వాళ్ళమే. కానీ ఆత్మపరంగా ఆత్మకి మన శరీరం ఇతరులతో సమానమైన ఒక జ్ఞానం అనేది ధ్యాన సాధనలు చేస్తూ ఉంటేనే, గురువుతో మన సాంగత్యంలో ఉంటే మాత్రమే మనం తెలుసుకోవాల్సిన పాయింట్ అన్నమాట. సో, మనం అందరం కూడా ఇతరుల వ్యక్తిగత విషయాల్లో ఆత్మపరంగాను వేలు పెట్టొద్దు. బాహ్య ప్రపంచ పరంగాను మనం వేలు పెట్టకపోవడం అనేది ఎంతో ఉత్తమమైన పని. ఎందుకంటే ఈ వ్రేలు పెట్టడం మొదలుపెట్టాము అంటే మరలా కొత్త కర్మలు. ఉన్న కర్మలేవో మనకు తెలీదు. మళ్ళీ కొత్తగా వచ్చిన కర్మలేవో మనం గమనించుకోవాలి అంటే మనకి సాధనా మార్గాలు లేకపోతే మనకు అర్థం కాదండి. మనకెలా తెలుస్తుందంటే సపోజ్ మన డైలీ జీవితంలో మనం అనుభవిస్తున్న కర్మలు మనకి తెలియకుండా వచ్చేవి మనం అనుభవించాల్సిన కర్మలనమాట. మనకి మనం కొత్తగా ఏర్పరిచిన కర్మలేంటంటే, మనం ఈ మధ్యన ఆహ్, ఏం పనులు చేశాం? ఏం కొత్త పనులు చేశాం? ఎవరు కొత్త వాళ్ళతో మనం మాట్లాడాము? ఏవో బాహ్య ప్రపంచంలో ఏ పనులు మనం చేపట్టాము? మనకు అవసరమైనయా? అవసరం కాదా? అవసరమైన పనా? అవసరమైన పని కాదా? అవసరమైన వ్యక్తా? అనవసరమైన వ్యక్తా? మనం మాట్లాడే మాట అవసరమైన మాట లేదా? అనే విషయాన్ని పూర్తి ఎరుకలో ఉండాలి. ఇక్కడ మనం ధ్యాన సాధనల వల్ల మనం ఆత్మానందంగా ఉండడమే కాకుండా, ఇతరుల విషయాలు వేలు పెట్టడమే కాకుండా, ఇవన్నీ గూడా మనకి జ్ఞప్తిలో ఉండాలి అంటే ఎరుక కావాలి. ఈ ఎరుక కావాలి అంటే మనం ప్రతిరోజు ఒక పని చేయాలి మాస్టర్స్. ఏంటంటే అది ప్రతిరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు, రాత్రి మనం పడుకోబోయే ముందు ధ్యానం చేస్తానికి మనం పడుకోబోయే ముందు ఒక విషయం చెక్ చేసుకుందాం. ఈరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు మనం ఎక్కడికెళ్ళాము? ఏం పని చేశాము? ఏం ఆలోచించాము? ఎవరితో మాట్లాడాము? ఆ మాటల్లో ఏమన్నా అనవసరమైనయి ఉన్నయ్యా? అవసరమైన వ్యక్తులా? అనవసరమైన వ్యక్తులా? మనం అనవసరంగా నెత్తిన పెట్టుకున్న మాటలా? పరిస్థితులా? అని మనం చెక్ చేసుకుంటూ ఉండాలి మాస్టర్స్. ఇలా ఈ చెక్కింగే మనకి ఎరుక అంటారు. ఈ ఎరుక ప్రతిరోజు అనుకుంటే, మనం కొత్త కర్మల్ని నెత్తినేసుకునే అవసరం అనేది మనకు ఉండకపోవడానికి చాలా అవకాశాలున్నాయి. ఈ పని ప్రతి ఒక్కళ్ళు చేయాల్సిందే మాస్టర్. ధ్యానంలో ఉన్నవాళ్ళా, లేనివాళ్ళా అని కాదు. ధ్యానంలో ఉన్నవాళ్ళైతే ఇంకా ఇంకా జ్ఞానవంతులుగా తయారవుతారు.
ధ్యానంలో లేని వాళ్ళైతే కనీసం అడుగులు పెడతానికన్నా అవకాశం ఉంటుంది. ఈ ఎరుక అనేది అంత ముఖ్యమైనది. చేసుకోవడం అనేది అంత ముఖ్యమైన పాయింట్ అన్నమాట. దీని ద్వారానే మనం ఇతరుల విషయాల్లో వేలు పెట్టకుండా ఉండే దాని గురించి అవగాహన పెంచుకుంటాము. మ్యూట్‌లో పెట్టండి. అయితే మాస్టర్స్ మనం 16వ ఆదర్శ సూత్రాన్ని మనం పూర్తి చేసుకున్నాము. మనం అందరం గూడా మరి ధ్యాన సాధనలు చేసుకుందాము. ఎవరి విషయాల్లో వ్రేలు పెట్టకుండా ఎలా బాహ్య ప్రపంచంగా కావచ్చు, ఆత్మపరంగా కావచ్చు, మనం ఆ ప్రయత్నాల్లో చేద్దాం మాస్టర్స్. మనం మన గృహస్థ జీవితాన్ని ఆత్మానందంగా గడుపుదామా? వద్దా మరి? అందరికీ అవసరమే కదా అది. అలా చేద్దాం. ఓకే. అలాగే 17వ ఆదర్శ సూత్రము. అన్ని గ్రామాలలోనూ, అన్ని పట్టణాలలోనూ పిరమిడ్ ధ్యానాలను విధిగా నెలకొల్పడము. ప్రతి గ్రామంలోనూ, ప్రతి ఊరిలోనూ వీలు కుదిరితే ఇంటింటా అని చెప్పి గురువుగారు మనకు చెప్తూ ఉంటారు. ఇంటింటా అనే ప్రయత్నం ప్రతి ఒక్కళ్ళం చేస్తూ ఉందాం మాస్టర్స్. ఎవరికి వారు ఎవరి గృహంలో వాళ్ళకి పిరమిడ్ కట్టుకునే అవకాశం ఉంటే కనుక అందరూ ప్రయత్నించవలసిందిగా ప్రార్థన. మనకు ఉన్నచో వేరే వాళ్ళ దగ్గర వెళ్లి పిరమిడ్‌లు పెట్టించే వాళ్ళకి అవగాహన పరిచి, గ్రామాల్లో కావచ్చు, పట్టణాల్లో కావచ్చు, మనకు అవకాశం ఉన్నంత వరకు అందరికి ధ్యాన ప్రచారం చేస్తూ, పిరమిడ్‌లు కట్టుకోవాలని, పిరమిడ్ యొక్క విలువేంటి, పిరమిడ్ యొక్క శక్తేంటి అని మనం తెలియపరుస్తూ ఉందాం మాస్టర్స్. పిరమిడ్ యొక్క శక్తి ఎంత శక్తి అంటే చెప్తాను మాస్టర్. ఒక ఎగ్జాంపుల్ చెప్తా నేను. ఎందుకంటే ఈ ఎగ్జాంపుల్ కూడా సొంత అనుభవమే మాస్టర్స్. ఆహ్, ఈ ఈ యొక్క పిరమిడ్ యొక్క శక్తి ఎంతటిదంటే మనకి ఎన్నో మానసికమైన రుగ్మతలు కావచ్చు, శారీరకంగా కావచ్చు, మనకి ఎన్నో రకాలుగా శక్తిని మనం ఉపయోగించుకోవడం అనేది మనం చేయవలసింది. ఇలాగే నేను కూడా ధ్యానం చేసే రోజుల్లో ధ్యానానికొచ్చిన కొత్తల్లో పిరమిడ్ యొక్క శక్తిని తెలుసుకోవాలి మాస్టర్ నాకు తెలియపరచండి అని నేను కోరానండి. అప్పుడు నేను పొట్ట మీద పెట్టుకొని పిరమిడ్‌ని ధ్యానం చేస్తున్నప్పుడు 5 నిమిషాలకే పెట్టుకున్న 5 నిమిషాలకే నాకు ఒక అనుభవాన్నిచ్చారు. నాకు నాకు ఎప్పటినుంచో చిన్న వయసు అప్పటినుంచి కడుపులో సమస్య ఉండేది మాస్టర్. ప్రతి నెల సమస్య వస్తూ ఉండేది. అందువల్ల ఆ సమస్య తీర్చడం కోసం ఎన్నెన్నో మెడిసిన్స్ వాడడం జరిగింది. కానీ నాకు రిజల్ట్ ఏమీ రాలేదు. సో, అప్పుడేమైందంటే పిరమిడ్ పొట్ట మీద పెట్టుకున్న తర్వాత మాస్టర్స్ ధ్యానంలో నాకు మన సాయిబాబా పెద్ద కుండలో ఎట్లా అయితే చెయ్యి పెట్టి తిప్పుతూ ఉంటారో అన్నాన్ని, అట్లాగే ఒక గురువుగారన్నమాట. నా ఫేస్ నాకు కనపడలేదు ధ్యానంలో. గురువుగారు నా పొట్టలోని ఎన్నో పాముల్ని తీసి బయట వేయటం నేను చూసి నా క్రియని నేనే చూసుకున్నా అన్నమాట ధ్యానంలో. అసలు నన్ను చూసి నేనే చాలా ఆశ్చర్యపోయాను. ఎంతో నాకు కూడా అసహ్యంగా అనిపించింది. అమ్మో! నాలో ఇన్నున్నయా నెగెటివ్స్ అని అనిపించింది. నేనే చూసుకోలేకపోయాను బాబోయ్! అనుకున్నాను. నేను ధ్యానంలో నుంచి బయటికి రావడం జరిగింది మాస్టర్. అయితే ఏమైందంటే అప్పటినుంచి నేను ధ్యానంలోకొచ్చి 3 సంవత్సరాలైతే, ఒక సంవత్సరం అంతా సాధన, అవగాహన పరంగా, జ్ఞానపరంగా అయితేనేమి తెలుసుకుంటూ, ఈ అనారోగ్య రుగ్మతలు పోగొట్టుకునే యొక్క క్రమంలో అప్పటినుంచి గూడా ఈ 2 ఇయర్స్ కాలంలో నాకు ప్రతి నెల వచ్చే ఆ కడుపులో నొప్పనేది, సమస్యలనేది నాకు ఇంతవరకు ఒక్క రోజు గూడా రాలేదు మాస్టర్స్. పైపెచ్చు ఆ దినాలలో నేను ఎంతో ఆనందంగా, ఎంతో హుషారుగా ఎన్నో కార్యక్రమాలని ప్రోగ్రామ్స్‌లో నేను పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఎంతో ఆనందంగా ఉన్నా. నన్ను చూసి కూడా నా వాళ్ళు ఎంతో హ్యాపీ ఫీల్ అయ్యారు. నువ్వు చేసిన సాధన వృధా పోలేదు. నీకెంతో రిజల్ట్ వచ్చింది అని. సో, నేను ఈ విషయాన్ని కూడా నేను చాలా మందికి చెప్పడం జరిగింది మాస్టర్స్. ఎందుకంటే మన యొక్క అనుభవాల్ని ప్రతి ఒక్కళ్ళయి మనం పంచుకుంటూ ఉండమన్నారు కదా! పత్రి సారు. మన అనుభవాల్ని పంచుకుంటూ ఉండాలి. ఎదుటివారి అనుభవాలు మనం వింటూ ఉండాలి. సో, ఆ నేపథ్యంలో నాకు ఈ యొక్క అనుభవం జరగడం వల్ల పిరమిడ్ గురించి మీకు చెప్పడం జరిగింది. అట్లాగే మీరందరూ కూడా ఏమాత్రం అవకాశం ఉన్న ఇళ్లలో పిరమిడ్‌లు కట్టుకోండి. బయట పట్టణాల్లో కావచ్చు, గ్రామాల్లో కావచ్చు, మీకు అవకాశం ఉన్నంత వరకు పిరమిడ్ యొక్క గొప్పతనాన్ని చెప్పడం కావచ్చు, పిరమిడ్ నిర్మాణాల గురించి అవగాహన పరచడం కావచ్చు చేస్తూ ఉండండి మాస్టర్స్. ఓకేనా అండి? అయితే ఇప్పుడు మనం 18 ఆదర్శ సూత్రాల్లో 18వ ఆదర్శ సూత్రాన్ని గురించి మనం చెప్పుకోబోతున్నాం. స్వీయ ధ్యానానుభవాలను, స్వీయ ఆధ్యాత్మిక పురోగతి విశేషాలను గ్రంథాల రూపంలో ప్రచురించటం అని చెప్పారు. ఏమిటి? మన యొక్క ధ్యానంలో వచ్చే అనుభవాలని, ఆధ్యాత్మిక పురోగతిని అంటే అవగాహన మనం ఏ విషయాలైతే మనం పొందామో, మనకు జీవితంలో ధ్యానం చేయడం ద్వారా ఏ అయితే అనుభవాలొచ్చినాయో, మనం ఏవైతే ఎదుర్కొన్నామో,
ఎదుర్కొన్న వాటి ద్వారా మనం ఎంత జ్ఞానం వచ్చింది, ఎంత సంతోషంగా ఉన్నాము, ఆనందం అంటే ఏంటో తెలుసుకున్నాం, ముక్తి అంటే ఏంటో తెలుసుకున్నాము. ఆ ముక్తి ద్వారా మనం ఏం పొందుతాం? ఆనందం పొందుతాం. ఆనందం అంటే బాహ్య ఆనందాలు కాదండి. మనకి మంచి ఇళ్ళున్నాయి ఆనందం, మంచి బట్టలున్నాయి ఆనందం, కొన్ని కోట్లో, లక్షలో ఆస్తులున్నాయి, కార్లున్నాయి ఆనందం. ఈ ఆనందానికి లిమిట్ లేదు మాస్టర్స్. ఎందుకంటే ఇదుంటే అది కూడా కావాలని అనిపిస్తుంది మనుషులకి. సో, అందువల్ల ఈ ఆనందాలు కాదు. మనకి ఆధ్యాత్మిక ఆనందం కావాలి. ధ్యానపూర్వకమైన ఆనందం కావాలి. ఆ ఆనందం కావాలి అంటే మనం ధ్యానం చేయాలి. ఆ ఆనందం మనం ఏదైతే అజ్ఞానం నుంచి జ్ఞానానికి మనం అడుగులు పెట్టామో తద్వారా మనం పొందేదే ఆనందం. అదే ముక్తి అంటే. మోక్షం అన్నా, ముక్తి అన్నా ఒకటే. మన యొక్క అజ్ఞానం నుంచి విడిపోయి జ్ఞానంలోకి అడుగు పెట్టామో అదే ముక్తి, మోక్షం. వీటిని మనం పొందాలి అంటే మనకి ధ్యాన సాధనలే శరణ్యం. ఏదైతే మనం పొందామో వీటన్నింటిని పుస్తకాల్లో రాయమంటున్నారు మన గురువులు. పుస్తకంలో రాస్తూ ప్రచురించటం వల్ల, నలుగురికి అవి పంచటం వల్ల, మన యొక్క అనుభూతులను వాళ్ళు చదివి, ఓహ్! ఈ ధ్యానం వల్ల ఇన్నిన్ని మంచి మంచి విషయాలున్నాయా? ఇంత జ్ఞానం వస్తుందా మనం? ఇంత ఆనందాన్ని మనం పొందుతామా? అనే విషయాలను వాళ్ళు తెలుసుకోవడం ద్వారా వాళ్ళు కూడా వాళ్ళ ధ్యానానుభవాల్ని పుస్తకం మీద రాసుకొని ఎ ఎప్పటికైనా సరే గురువుగారు చెప్పిన విధంగా మనం గూడా ఒక చిన్న పుస్తకం రూపంలో మనం ప్రచురిద్దామా అన్న ఆలోచనని మనం చేపట్టే ప్రయత్నం చేస్తాం. ఎందువల్లంటే మాస్టర్స్ ఇది మనం చెప్పుకోవాలి. మనం ఇట్లాగే మనం ఎన్నెన్నో పుస్తకాలు చదువుతూ ఉంటాం. స్వాధ్యాయం ఎన్నో పుస్తకాలు చేస్తూ ఉంటాం. మరి ఈ స్వాధ్యాయంలో ఎంతోమంది ఇట్లా వాళ్ళ అనుభవాల్ని కావచ్చు, ధ్యానంలో ఎలా ఉంటుంది, ఏం పొందాము, ఏమి విడనాడాము ధ్యానం ద్వారా, ఇయన్నీ మనం వాళ్ళ పుస్తకాలు రాయడం వల్లనే గదా! వాళ్ళన్నీ ఆ పుస్తకాలన్నీ మనం చదివి, మనం గూడా అవగాహన పరుచుకొని, ఆ జ్ఞానాన్ని మనం పొంది, ధ్యానాన్ని చేసి, ఇంతటి ఆనందాన్ని మనం పొందగలుగుతున్నాము అంటే, ఎవరైతే వాళ్ళు పుస్తకాలు రాసారో, అలా చేయబట్టే కదా! అని మనం గూడా అర్థం చేసుకొని, వీలున్నంత వరకు ప్రయత్నం చేద్దాం మాస్టర్స్. ఎవరికి శక్తికి తగ్గట్లుగా ఎవరికైనా రాయడం రాకపోయినా రా పక్కన వాళ్ళతో రాయించుకోవటమో, ఏదో ఒక ప్రయత్నం చేసే ప్రయత్నం చేయండి. కనీసం పుస్తకాలు ప్రచురించే ఆలోచన సంగతి తర్వాతైనా గూడా వాళ్ళకైనా సరే మన యొక్క ఇంప్రూవ్‌మెంట్ ఎలా ఉంది ధ్యానంలో, జ్ఞానంలో మనం ఏం తెలుసుకున్నాము, ఇంతకుముందు నేనెలా ఉండేదాన్ని, ఇప్పుడెలా ఉన్నాను, ధ్యానంలోకి రాకముందు నా అభిప్రాయాలేంటి, నా మనోభావాలెలా ఉండేవి, నా యొక్క ప్రాపంచిక జీవితంలో నా యొక్క ప్రవర్తన ఎలా ఉండేది? నా జీవితం ఎలా ఉండేది? నా జీవన గమనం ఎలా ఉండేది? ఆహ్, దానికి ధ్యానం తర్వాత నేను పొందినయేంటి? నేను పోగొట్టుకున్నయేంటి? ఎన్నో అరిషడ్ వర్గాలుంటాయి. అరిషడ్ వర్గాలు మనం పోగొట్టుకున్నామా? కామ, క్రోధ, లోభ, మదమాత్సర్యాలని మనం ప్రతి ఒక్కళ్ళం అన్ని సత్సంగాల్లో, అన్ని ధ్యాన కేంద్రాల్లో, అంత ఆత్మ అనుభవాలు చెప్పేవాళ్ళ మనం వింటూ ఉంటాం మాస్టర్స్. వాటిని అవగాహన చేసుకోండి. కామం, క్రోధం, మదం, మాత్సర్యం, అతి కోరికలు, అతి భావనలు, అవన్నీ కూడా అతి కోపాలు, అతి అసూయలు, అసూయ, ద్వేషాలు, అహంకారము, వీటన్నింటిని ఇవే గదా మన శత్రువులు. ఆ శత్రువులు మనం పోగొట్టుకోవాలా వద్దా మాస్టర్స్? ప్రాపంచికంలో ఉండే శత్రువులు మనుషుల రూపంలో ఉంటే, ఆధ్యాత్మికంలో ఉండే శత్రువులు మనలో అంతరంగంలో ఉంటాయి ఈ శత్రువులు. ఈ అరిషడ్ వర్గాలనే శత్రువులు మన అంతరంగంలో ఉంటాయి కాబట్టి, ఆ అంతరంగం శుద్ధి చేసుకోవాలంటే మనం ధ్యాన సాధన చేయాలి. ఈ ధ్యాన సాధన చేసిన తర్వాత మనకెంతో జ్ఞానం వస్తుంది. ఆ జ్ఞానం వచ్చిన తర్వాత అందరికి పంచుకోవడం ద్వారా వచ్చిన మీకు అనుభవాలు కావచ్చు, ఆనందాలు కావచ్చు, మీ యొక్క ఏ అనుభూతులైతే ఉన్నాయో అవి పుస్తక రూపంలో పెట్టండి. పెన్ను తీసుకొని ఈ రోజునే పుస్తకం మీద పెట్టుకొని, నిన్న ధ్యానం చేసాం ఎలా ఉంది? ఈరోజు ధ్యానం చేసాం ఎలా ఉంది? సాయంత్రం చేసాం ఎలా ఉంది? పొద్దున్నుంచి సాయంత్రం దాకా మనం ఎన్నో క్రియలు చేస్తూ ఉన్నాం. ఎలా గమనిస్తూ ఉన్నాం? ఎంతవరకు గమనించుకుంటూ ఉన్నాం? ఇవాళ చేసిన తప్పు రేపు చేయకుండా మనం దాన్ని నిరోధించుకోవచ్చు. ఈరోజు చేద్దాం అనుకున్న పని చేయలేకపోతే రేపన్నా చేయాలి కనీసం అనే విషయాన్ని మనం జ్ఞప్తిలోకి పెట్టుకోవచ్చు. సో, మనం ఆ రకంగా మన యొక్క ధ్యానాన్ని మనం అభివృద్ధి పదంలో నడిపించుకుంటూ ఉండొచ్చు మాస్టర్స్. అందువల్ల గ్రంథాల రూపంలో ప్రచురించమని మన ప్రతిసారి మనకి ఆదేశాలు ఉండడం జరుగుతూ ఉంది. అయితే మనం ఈ రోజున 18 ఆదర్శ సూత్రాలు మనం ఎన్నో చెప్పుకున్నాం మాస్టర్స్. ఈ 18 ఆదర్శ సూత్రాలని మనం ప్రతి ఇంట్లో మనం ప్రతిరోజు నైట్ పడుకోబోయేటప్పుడు ఈ బుక్ మనం పక్కన పెట్టుకొని, ఈ 18 ఆదర్శ సూత్రాల్లో నేనున్నానా లేదా? ఏ సూత్రంలో నేనున్నాను? ఏ సూత్రాన్ని నేను ఇంప్లిమెంట్ చేస్తున్నాను? దేంట్లో నేను ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నాను?
అది ఎందుకు చేయలేకపోతున్నాను? చెయ్యాలి అంటే ఎట్లాగా? మనం పరమ గురువుల్ని ధ్యానం చేసుకోవడం ద్వారా కావచ్చు, మన గురువు మనం ఏదైతే ధ్యానంలోకి రావడం ద్వారా మనకు అనుకూలంగా ఉన్న దగ్గరలో ఉండే గురువుగారు కావచ్చు, లేదంటే మన ధ్యాన స్నేహితులు ఉంటారు కదా! వాళ్ళని కావచ్చు సంప్రదించి, అందరూ వాళ్ళ సజ్జన సాంగత్యం ద్వారా అయితేనే వాళ్ళ యొక్క జ్ఞానాన్ని పంచుకుంటూ, వాళ్ళ అనుమానాలను తీర్చుకుంటూ, అట్లాగా మనం ఏ సూత్రంలో మనం ఉన్నాము, లేనిది చెక్ చేసుకుంటూ, అన్ని సూత్రాల్లో ఉండే ప్రయత్నాన్ని మనం చేస్తూ ఉండాలి మాస్టర్స్. నేను ఇవాళ ఈ 18 ఆధార సూత్రాలు చెప్తూ ఉంటే మాస్టర్, ప్రతి విషయాన్ని నేను చెక్ చేసుకుంటూనే క్లాస్ చెప్పాను మాస్టర్స్. ఆనాపానసతి ధ్యానంలో ఉన్నామా? సరియైన ఆత్మ విజ్ఞానం ద్వారా పుస్తకాలు చదువుకుంటూ ఉన్నామా? ధ్యానానుభవాలను ఇతరులతో పంచుకుంటూ ఉన్నామా? వీలైనంత వరకు మౌనంగా ఉంటూ ఉన్నామా? అనవసరంగా ప్రాపంచికమైన మాటలు మాట్లాడి మన శక్తిని పోగొట్టుకుంటున్నామా లేదా? ప్రతి నెల పౌర్ణమి, అమావాస్య రోజులలో తప్పనిసరిగా ధ్యానం చేస్తున్నామా లేదా? ధ్యానానికి పిరమిడ్ శక్తిని ఎలా వినియోగించుకుంటున్నాము? ఆ జ్ఞానాన్ని మనం తెలుసుకుంటున్నామా లేదా? అలోపతి మందుల్ని అవగాహన పూరితంగా చేసుకోవాలి. కోడిగుడ్లతో సహా మాంసాహారాన్ని త్యజించి, శాకాహారంని గూడా ఎంతవరకు యుక్తమో అంతవరకే తీసుకోవాలి అనే అవగాహనతో పాటు ప్రతి ఒక్క విషయాన్ని ప్రకృతితో సహజీవనం గడుపుతున్నామా? ఆ! ప్రత్యేక వేషధారణ లేకుండా కర్మకాండలు చేసే విషయంలో అవగాహన పెంచుకోవాలి. చిన్ననాటి నుంచే పిల్లలకి ఆనాపానసతి ధ్యానంలో ప్రశిక్షణలు ఇస్తూ ఉండాలి. ప్రతి ఒక్కళ్ళు గురువులుగా తయారవుతూ ఉండాలి. శిష్యులుగా కాకుండా మాస్టర్‌లుగా తయారయ్యి, అందరికీ వాళ్ళ యొక్క విజ్ఞానాన్ని మనం పంచుతూ ఉండాలి. ఆ! ధ్యాన శిక్షణా కేంద్రాలలో మనం డబ్బు తీసుకోకూడదు. ధ్యానాన్ని మనం పంచాలే తప్ప డబ్బుని ఆశించకూడదు. గురువుకి, శిష్యుడికి మధ్యలో కేవలం స్నేహబంధం మాత్రమే. అలాగే విగ్రహారాధన అన్నది పూర్తిగా నిషిద్ధం. విగ్రహారాధన ఎందుకు చేస్తాము? చేశామా లేదని అవగాహనతో ఉండండి. వ్యక్తిగత విషయాలలో వేలు పెట్టొద్దు. అంటే బాహ్యపూర్వకంగాను పెట్టకూడదు. అంత ఆత్మపరంగాను పెట్టకూడదు. మన ఆత్మ, మన శరీరాన్ని పరుల పరులు అన్న సమానంగా చూస్తుంది. అంటే కంపారిజన్ చూడండి. ప్రాపంచికంగా మనకి మనుషులు ఎట్లా పరులు అని అంటామో, ఇట్లా ఆత్మకి మన శరీరం పరులు అని సమానం అన్నమాట. సో అట్లాగే ఆత్మ శరీరం విషయంలో వ్రేలు పెట్టకుండా ఉంటుంది. అన్ని గ్రామాల్లోనూ మనం పిరమిడ్ కేంద్రాల్ని మనం ఏర్పాటు చేసుకుంటూ జ్ఞానాన్ని పంచుకుంటూ ఉండాలి. స్వీయ ధ్యానానుభవాలను, ఆధ్యాత్మిక పురోగతి విశేషాలను కూడా గ్రంథాల రూపంలో ప్రచురిస్తూ ఉండాలి. వీలున్నంత వరకు మనం ప్రతిరోజు గూడా మనం ధ్యానం చేసిన తర్వాత ఎలా ఉంది? అనుభవాన్ని కంపల్సరీ రాసుకోండి మాస్టర్స్. మన కోసమే ఇవన్నీ కూడా. ప్రతి ఒక్క ఇళ్లల్లో ప్రతిరోజు చెక్ చేసుకోవాల్సిన విషయం ఉంది అని చెప్పాను కదా మాస్టర్స్. ఈ 18 ఆదర్శ సూత్రాల్ని ప్రతిరోజు సాయంత్రం చెక్ చేసుకోండి మాస్టర్స్. ఇది చాలా తేలిక మనకి. మనల్ని మనం ఎలా చెక్ చేసుకోవాలి అని అందరూ ఆలోచిస్తుంటారేమో. ఏ రకంగా చెక్ చేసుకోవాలి అని. ఈ 18 ఆదర్శ సూత్రాల నుంచి రోజు చదివితే మనల్ని మనం చెక్ చేసుకున్నట్లుగే. మనకి ఎంతో తేలిక. సో, ఈ తేలిక మార్గాన్ని మనం అందరం గూడా మనం తీసుకుందాం మాస్టర్స్. మనం మన జీవితాన్ని ఆత్మపరంగా, ఆనందపరంగా మనల్ని మనం ఎంతో ఆనందంగా మన జీవితాన్ని గడుపుకుందాం. జ్ఞానవంతమైన జీవితాన్ని ఆహ్, జీవిద్దాము. ఓకే. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన మాస్టర్స్ అందరికీ ఆత్మపూర్వక ప్రణామాలు. పరమ గురువులందరికీ ఆత్మపూర్వక ప్రణామాలు. పత్రిజీ గురువు గారికి ఆత్మపూర్వక ప్రణామాలు. ఎలా అయితే ఈ జ్ఞానాన్ని మీ అందరికి నేను పంచడానికి నాకు అవకాశమైన ఆ జ్ఞానాన్ని అందించారో, శ్రీ మునిబాబు గురువు గారికి ఎంతో ఆత్మపూర్వక ప్రణామాలు. ఇప్పటిదాకా ఓపికతో నేను చెప్పిన విషయాలు మీ అందరూ విన్నందుకు జూమ్‌లో ఉన్న దివ్యాత్మ స్వరూపులందరికీ ఆత్మపూర్వక ప్రణామాలు మాస్టర్స్. అలాగే నాకు ఈ అవకాశాన్ని ధ్యానాన్ని పంచుకునే అవకాశాన్ని ఇచ్చిన సరిత మేడం గారికి, ఫర్ యూ ఛానల్ వాళ్ళకి, మీకోసం అనే ఛానల్ వాళ్ళకి సరిత మేడం గారికి ఆత్మపూర్వక ప్రణామాలండి. థాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. ఫర్ యూ మీకోసం మన ఛానల్‌కి వచ్చి ఎంతో ఆత్మజ్ఞానాన్ని అందించినందుకు థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.